8వ అధ్యాయము 40వ వచనము నుంచి ఒకసారి చూద్దాం. కొద్ది వచనాలు చూద్దాం. మనకందరికీ బాగా తెలిసినదే, పరిచయం ఉన్నదే. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి లూకా సువార్త 8వ అధ్యాయము అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన యొక్క కుమార్తె చావసిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుంచి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతులను స్వస్థత ఉన్నదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయిను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసిందనెను. తాను మరిగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టినో, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజల ఎదుట తెలియచెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఈ దినం ప్రభువా మరోసారి మేమందరి యొక్క వాక్యం అనే బల యొద్దకు చేరి నీ వాక్యం వినటానికి మా హృదయాన్ని సిద్ధపరచుకొని ఇప్పటివరకు నిన్ను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మయంపరుస్తూ, గణపరుస్తూ, కీర్తిస్తూ మా హృదయాలను, ఆలోచనలు సిద్ధం చేసుకుని ఇక్కడికి వచ్చాడుగా రంగం మీదకి మిమ్మల్ని రమ్మని ప్రాధేయపడుతున్నాం. ప్రభువా నీ యొక్క ఆత్మను మాకు దయచేయండి. గ్రహించడానికి కావాల్సిన శక్తి బలం మాకు దయచేయండి. నీ వాక్యంలో ఉన్న జ్ఞానం మేము పొందుకోవటానికి, మా జీవితాలు సరిచేసుకోవటానికి, నీకు అత్యంత చేరువుగా రావటానికి ఈ సమయాన్ని వాడుకోమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా అందరు ఇక్కడే? కొంచెం ఇంకొకసారి ఉన్నోళ్ళ వరకు చెప్పండి, లేనోళ్ళు వద్దు, ఇక్కడ ఉన్నోళ్ళ వరకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. సంతోషం అండి, మంచిది. మరి దేవుని చిత్తమైతే ఒకసారి రాత్రి మాటలు మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనకు ఒక అలవాటు ఉంది కదా. నిన్న ఉదయం మీరు ఏ కూరతో తిన్నారు? నిన్న రాత్రి ఏం వర్తమానం విన్నాం? గట్టిగా చెప్పండి. ఏంటి లోబట్టం అంటే? లోబట్టం అంటే ఏంటి? లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టడమే లోబట్టం. వాక్యం చెప్పినదిగా చేయటము లోబట్టం, అంతే కదా. మరి ఈ రాత్రి నిన్న విన్నదానికి కంటిన్యూషన్గానే మాట్లాడుకుందాం. అప్పుడు కదా మనకు అర్థమయ్యేది. నిజమే కదా. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని చిత్తం అయితే కొన్ని మాటలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 47వ వచనం కూడా ఉన్నది. అందుకైనా కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆమేన్. రాత్రి మనం మాట్లాడుకున్నాం. లోబరుట అంటే లోకాన్ని విడిచిపెట్టడం, దేవుడు చెప్పినట్టుగా చేయటం. మనుషులు చెప్పిన దానికన్నా కూడా మనము దేవుడు చెప్పిన దానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. దాన్ని లోబట్టం అంటాం. అవునా కదా. అది ఈరోజు మనం ఏం చేస్తామంటే, మన కులానికి ఒక పెద్ద ఉంటాడు, ఊరికి ఒక పెద్ద ఉంటాడు, గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు, మండలానికి ఒక పెద్ద ఉంటాడు, వార్డుకి ఒక పెద్ద ఉంటాడు, నియోజకవర్గానికి ఒక పెద్ద ఉంటాడు. ఇలా పెద్దలు మనకి చాలామంది ఉన్నారు. నిజంగా మాట్లాడుకుందాం, మనం వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ లోబడతామా, దేవుడు చెప్పిన దానికి ఎక్కువ లోబడతామా? వాళ్ళు చెప్పిన దానికే లోబడుతున్నాం. అవునా. మరి ఇప్పుడు మన దేవుడికి లోబడుతుంది ఎక్కడ? దేవుడు ఏమడుగుతున్నాడు మనల్ని? నేను చదివాం మన వాక్యం, నువ్వు బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం, పొట్టేళ్ల కొవ్వును అర్పించడం కంటే దేవునికి లోబడట శ్రేష్టం. ఇప్పుడు దేవుడికి ఏం కావాలా? నువ్వు తీసుకొచ్చే గొప్ప గొప్ప సంగతుల కన్నా ముందు నీ హృదయం అంటున్నాడు. ఆమేన్.
నీకు బైబిల్ లోతులు చెప్పాలన్నా, మర్మాలు చెప్పాలన్నా, ముద్రలు చెప్పాలన్నా, ఈ కాలం వర్తమానం చెప్పాలన్నా అసలు ముందు లోబడే గుణం మన లోపల ఉంటే తర్వాత ఏమైనా చెప్పచ్చు. అవునా? సంఘానికి లోబడడం, క్రమానికి లోబడడం, కాపరి చెప్పేదాన్ని వినము, లోబడము, వాక్యానికి వినము, లోబడము, ప్రార్థన చేయము, లోబడము, విశ్వాసం కలిగి ఉండము, లోబడము. కానీ మన పేరు క్రైస్తవులం అంటాం. మనం ఎక్కడికి పోవాలని కోరుకుంటాం? పరలోక రాజ్యానికి వెళ్ళేవి. ఇప్పుడు దాకా మనం పుట్టాక ఏం చేసాము చెప్పండి? చేసామా? మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు దాకా మనకున్న అలవాటు ప్రకారం చర్చికి వెళ్తున్నాం కాబట్టి పరలోకం కూడా ఇలాగ వెళ్ళిపోతాం. ఎవరు అలా చెప్పాలి? ఒకవేళ అలా చెప్పే పాస్టర్ గారు ఉంటే అతను అపవాది సంబంధి. నువ్వు చర్చికి వస్తే పరలోకి పోతావు అని ఎవరైనా చెప్పారంటే అది నమ్మద్దు. చర్చికి వస్తే నువ్వు పరలోకి పోవటం కాదు, నువ్వు చర్చికి వచ్చాక మారాక పరలోకం పోతావు. చర్చికి వచ్చాక నువ్వు విశ్వాసం కలిగి ఉన్న తర్వాత పరలోకానికి వెళ్తావు. విశ్వాసానికి సహనం కలిగి ఉండాలి. విశ్వాస సహనంతో పాటు నీవు విధేయత కలిగి ఉండాలి. నువ్వు వాక్యం పట్ల విధేయత కలిగి ఉంటేనే నువ్వు ఒక దేవుని రాజ్యానికి చేరగలవు. విశ్వాసం ఉండాలి, సహనం ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే దేవుడు ఒక వాగ్దానము, ఆయన ఒక ఆశీర్వాదము, ఆయనకి ఇస్తాను, చేస్తానని చెప్పిన ప్రతి ఒక్క మాటను నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకోగలుగుతావు. దేవుడు అప్పుడు దీవించేవాడిగా ఉంటాడు. ఇవేమీ లేకుండా ప్రభువా నన్ను దీవించు దీవించు దీవించని నువ్వు తెల్లవాళ్ళు ఈ 40 రోజులు ప్రార్థన కాదు, 365 రోజులు ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇవ్వడు. మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పట్లా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మనం ఏమనుకుంటున్నాం? దేవుడు చేసేస్తాడులే, నాకు ఎవరు చేస్తాడు? మీకు బైబిల్ తెలుసో తెలీదో, సరిగ్గా మీరు కానీ బైబిల్ అయితే ఒక మాట ఉన్నది. ఒకసారి యేసుక్రీస్తుని తన సొంత ఇంట్లో వాళ్ళు బయట పెట్టాడు. జ్ఞాపకం ఉన్నదా? ఎస్ అనోనా? ఒక మాట చదివిస్తా చూడండి, పక్కనే ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయము. ఎవరి దగ్గర మైక్ ఉందా? లూకాసు వార్త 3వ అధ్యాయము 20వ వచనం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 30వ వచనం. మార్కు 3:30. 3:20 కదా ఇక్కడ ఉంది. తర్వాత 3:30 చదువుదాం. ముందు 3:20 చదువుదాం. మార్క్స్ వార్త 3:20. ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకూడి వచ్చిరు గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. తర్వాత మాట జాగ్రత్తగానండి. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించిందని చెప్పి ఆయన పట్టుకొని పోయిరి. ఇక్కడ ఆయన అంటే ఎవరు? ఎవరికి మతి చెల్లించింది అంటున్నారు ఇంట్లో వాళ్ళు? మరి ఎవరికి చెల్లించింది? అది సంగతి. ఇప్పుడు వాళ్ళు దేవునికి లోబడ్డారా? ఎవరు వాళ్ళు ఇంతకీ? ఆయన ఇంటి వాళ్ళ పేర్లు 2 పేర్లు చెప్పండి. యేసుక్రీస్తు ఇంట్లో 2 పేర్లు చెప్పండి, మీకు తెలిస్తే ఎవరన్నా. యేసుక్రీస్తు ఇంటి వారు ఎవరో 2 పేర్లు చెప్పండి అంటున్నా. మరియా, యాకోబు, ఇంకో సహోదరి, వీళ్ళే కదా. ఎందుకంటే యేసుక్రీస్తు పెరిగి పెద్ద సమయానికి యోసేపు లేడు, ఆయన ఎప్పుడో మరణించున్నాడు. మరి ఇక్కడ మనం చదివితే ఆయన ఇంటి వాళ్ళంటే ఎవరు? ఇప్పుడు మీకు ఇంకా సరిగ్గా తెలియాలంటే కింద ఉంది 31వ వచనం చదువుదాం. ఎవరెవరు వచ్చారు? స్పష్టంగా అక్కడ రాస్తుంది. ఎవరెవరు వచ్చారు చెప్పండి అమ్మా. ఎవరు చెప్పరా? సహోదరులు. తల్లి అంటే ఎవరు? నిజమేనా? ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు అంటే ఎవరు? అంతేనా? కోపం వస్తుంది ఇప్పుడు చాలా మందికి. చదవండి తర్వాత వచ్చాను. మన మాటలు ఏమొద్దు, బైబిల్ ఉన్నది చెప్పుకుందాం. వచ్చి వెలుపల నిలిచి ఆయన్ని పిలవమన్నారు బయటికి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చున్నారు. వారు ఇదిగో నీ కోసం నీ తల్లి నీ సహోదరులు బయట ఉండి నీ కోసం వెతుకుచున్నారు అని ఆయన యేసుక్రీస్తుకు వర్తమానం అందించారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అందుకైనా నా తల్లి నా సహోదరి ఎవరు? వినండి. తన చుట్టూ కూర్చున్న వాడిని కలిగి చూసి ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు,
దేవుని చిత్తము చొప్పున జరిగించు వారే నా సహోదరులు, నా సహోదరియు, నా తల్లి అని చెప్పారు. ఆమెను చెప్పేవాళ్ళు రాలేదు ఎవరు? ఇప్పుడు సహోదరులు ఎవరు? నేనేం చెప్పలేకపోతున్నారు? నేనని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటున్నా. ఎవరైనా సహోదరి, సహోదరుడు ఎవరు? నువ్వే నేనే అని చెప్పేటట్లయితే నువ్వు వాక్యానికి లోబడాలి. ఏమా? ఇప్పుడు ఆయన పట్టుకోబోయారు కాబట్టి ఆయన అంటున్నారు, అసలు మీరెవరు నాకు తెలియపోండి అన్నాడు. మీరు నా కుటుంబం కాదు. అంతేనా? ఎవరిని బయట పెట్టాడు? ఇప్పుడు ఒకళ్ళు పేరు చెప్పండి, బయట ఉన్న వాళ్ళ పేరు. అది సంగతి. భూమి మీద తల్లిగా పిలవబడిన మరియను బయట పెడితే మనల్ని బయట పెట్టడా? మరి లోబడకపోతే మన సంగతి ఏంటి? అర్థమైందా? లోబట్టమంటే వాక్యం వింటాం కాదు. మరియమ్మ అనగానే ఎమ్మటే ఆమె ఎత్తేసుకుందండి, చుట్టేసుకుందండి, మోసిందండి, గర్భంలో మోసిందండి, తిరిగిందండి, తిప్పిందండి. ఇప్పుడు ఎక్కడ పెట్టాడు ఆయన? మన సంగతి ఏంటి? లోబడకపోతే అది సంగతి. ఎక్కడ బయట పెడతాడు తెలుసా? ఇక్కడ కాదు, పరలోకంలో గుమ్మం బయట పెడతాడు. పరిశుద్ధ పట్టడానికి బయట పెడతాడు, జీవవృక్షానికి బయట పెడతాడు, కృపకి బయట పెడతాడు. కాబట్టి ఏం చేద్దాం? ఎక్కడ లోబడదాం? ఇక్కడ. ఎప్పుడు? ఇప్పుడే. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచే. కాబట్టి ఈ రాత్రి నుంచి మన పని ఏంటి? అది సంగతి. లోబట్టమంటే అన్నీ విడిచిపెట్టడము, ఆయన చెప్పింది చేయటం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అందరూ ఏమనుకుంటారో అని వాళ్ళు అనుకుంటుంటే యేసుక్రీస్తు అంటున్నాడు, అందరు మీ గురించి ఏమనుకుంటారో మీరు ఆలోచించొద్దు. ఆయన ఏం చెప్పాడో నువ్వు ఆ పని చేయాలి. ఏమా? ఎంత స్పష్టంగా ఉన్నాడు యేసుక్రీస్తు. అసలు బైబిల్లో ఒక సంగతి గమనించారా? యేసుక్రీస్తుకి మతి చెల్లించి దాన్ని పట్టుకోబోయారంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితి? కోపం రాదుగా. ఇప్పుడు మీరు ఎక్కడికైనా పోయి మరి మరియమ్మ విగ్రహానికి మొక్కుకితే మిమ్మల్ని ఏమనాలా? యేసుక్రీస్తే నువ్వు బయట నుంచో నువ్వు మా ఇంట్లో దానివి కాదని చెప్పాడు. అవునా కాదా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు? ఇప్పుడు పోయి మరియమ్మ తల్లి అండి, మనం పోయి గుండ్లు కొట్టించుకున్నాం. వాడికి పోయి పక్కనే ఉంది కదా, దగ్గరే కదా మనకి. కొట్టించా గుండ్లు. అసలు యేసుక్రీస్తు నువ్వు నమ్మిన వారు వినబడలేదండి. 3 ఏళ్ళు వచ్చిన అబ్బాయికి ఏం చేయాలా? అది సంగతి. ఎందుకు అనారోగ్యాలు? అక్కడి నుంచి బిగిన ఉందా బైబిల్? నీకు వర్తమానం తెలిసే సంగతి చెప్తే రాత్రి వర్తమానికుడు అంటున్నాడు ఒకే ఒక మాట, పుట్టుకతో వధువు పుట్టుకతో నాజీరు చేయబడింది అన్నాడు. ఏమా? యేసుక్రీస్తు పుట్టుకతో నాజీరు చేయబడ్డాడు. మరి ఈరోజు నీవెవరు? నాజీరు చేయబడాల. అయితే ఇప్పుడు కూడా మనం కొద్దిమంది నాజీరులను పిలుస్తున్నాం. ఒక 20, 30, 40 రోజుల నుంచి వేస్తానున్నా. ఎలా ఉన్నారు ఈ నాజీరులు? లేరా మన ఊర్లో ఎవరు? తెల్ల డ్రెస్ చేసుకొని బులు కండ వేసుకొని, మీ దగ్గర బాగుంటారు, మొత్తం వాళ్ళే ఉంటారు ఆయన దగ్గర. బులు కండ వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా, మెల్ల పూసలు దండ వేసుకొని, చివరి సిల్వాలాట తీసుకొని, గడ్డాలు పెంచుకుంటూ, క్రాఫ్లు చేసుకోకుండా, స్త్రీలు ఉండని తినకుండా, పురుషులు ఉండని తింటా, ఒక పూట తింటా, తాగటం మానేసి, తిరగటం మానేసి, అన్ని మానేసి వాళ్ళు ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఈ 40 రోజులు వాళ్ళు ఏమంటారు? నాజీర్లు. వాళ్ళ పేరేంటి? ఒక మాట అడగచ్చా? ఇప్పుడు వాళ్ళు వేసుకునే మాల అని ఒక పేరు పెట్టారు. ఆ మాలకు ఒక పేరు పెట్టారు, యేసు మాల. వినటానికి భలే ఉంది కదా, కానీ బైబిల్లో లేదు. కాబట్టి ఇప్పుడు బైబిల్లో లేదు నువ్వు చేస్తే ఏం జరుగుతుంది? రాత్రి అన్నాం కదా, రాత్రి వాళ్ళు చెప్పండి, బైబిల్లో లేని చేయొచ్చా? నువ్వు దేవునికి లోబడితే ఏం చేస్తావు? దేవుడు చెప్పింది చెయ్యాలి. నువ్వు విధేయత కలిగి ఉంటామంటే వాక్యాన్ని నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా జీవించాలి. ఈరోజు దేవుడి చిత్తానుసారంగా నీవు నేను జీవించాలి. ఆయన చెప్పినట్టుగా మనం జీవించాలి, కానీ మనకి నచ్చినట్టుగా కాదు. ఈరోజు కూడా మొక్కుకుంటున్నాం, 40 రోజులు ఏమీ తినమండి, 40 రోజులు ఏమీ తాగమండి, 40 రోజులు పూలు పెట్టుకోమండి, 40 రోజులు పిండి వంటలు చేసుకోమండి, 40 రోజులు చికెన్లు మటలు వండుకోమండి, 40 రోజులు పెళ్ళిళ్ళు లేమండి, పండగలు లేమండి, కొత్త వస్తువులు కొనుక్కోమండి, ఏమీ చేయమండి. అవునా? వినబడలేదు. కోపం రాదుగా. మరి ఈ 40 రోజుల్లో దెబ్బ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు?
వెళ్ళకూడదు. చెప్పండి, చేస్తామా? ఆ? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనమే పెట్టేసుకున్నాం. 40 రోజులు ఏం చేయాలి, ఏం చేయకూడదు. బైబిల్ ఎక్కడ ఉందా? వినబడలేదు. కానీ మనం ఏం చేసాం? తెచ్చుకున్నాం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఈ రోజుకి కూడా క్రైస్తవం అయ్యామని మనం చెప్పుకుంటా చాలామంది అప్పుడప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు. పాస్టర్ గారు, ఈరోజు మంగళవారం, కొత్త పని బిగిన్ చేయాలనుకుంటున్నాం, చేయొచ్చా? సరే, మన ఊరు భాష మాట్లాడుకుందాం. పాస్టర్ గారు, ఈరోజు మంగళవారం, ఏడకు పోవచ్చా? వినబడలేదు. వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వినపడలేదు. చెప్పరండి ఎవరు. కొత్త పడవ ఈరోజు మంగళవారం కొనచ్చా? శనివారం ఇనప వస్తువు కొనచ్చా? నువ్వు మారని పాస్టర్ గారు మారలా. బైబిల్ మీరు గమనించారా? దేవుడు ప్రతిరోజు 6 రోజులు సృష్టించాక ప్రతిరోజున ఏమన్నాడు? మరి నువ్వెందుకు మంచిది కాదంటున్నా? వారంలో ఆయన 6 రోజులు మంచి అని 7 రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. అది కూడా మంచిదే కాబట్టి. అయితే మనమేం చేస్తున్నాం? అది సంగతి. ఇప్పుడు దేవుడికి లోబడ్డావా? విధేయత కలిగి ఉన్నావా? ఆయన చెప్పిన దాని క్రమానికి వచ్చావా? పాస్టర్ గారు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకని మాట్లాడినారంటే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నీకు క్రీస్తా వాస్తా రెండిట్లో ఏదో ఒకటే కావాలి. ఎవరు కావాలి? కొద్దిమందికి పొద్దున అలవాటు ఉంది, లేవగానే తూర్పేపు నడవాలా. ఇంకా కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, పొద్దున్న లేవగానే చేతులు రుద్దుకుంటారు. ఎందుకని? చూసుకోవాలి ముఖం. ఇంకా కొద్దిమంది ఉంటుంది, పొద్దున్న లేవగానే ఎవడ ముఖం చూడు, అట్ట పోయి ఏందో కుర్చీ కొట్టుకొని అద్దంలో ముఖం చూసుకొని, అమ్మ ఈరోజు మొత్తం మంచిగా జరుగుద్ది. కోపం రాదుగా. నీ ముఖం చూసుకోకపోయి నీకు మంచి జరుగుద్ది, దేవుడు ఒక వాక్యానుసారంగా ఉంటే. కానీ మనం ఏం చేస్తున్నాం? ముఖాలు బట్టి మంచి అనుకుంటున్నామండి. కాదండి. ముఖాలు బట్టి, చేతిలో రేఖలను బట్టి నీకు మంచి జరగదు. దేవుడి కృపను బట్టి మంచి జరుగుతుంది. విశ్వాసం బట్టి మంచి జరుగుతుంది. దేవుడికి లోబడిన దాన్ని బట్టి మంచి జరుగుతుంది. ఆయన చిత్తం చొప్పున జరిగించినప్పుడు మంచి జరుగుతుంది. ఆయన వద్దకు నువ్వు వచ్చినప్పుడు మంచి జరుగుతుంది. నీలో ఉన్న చెడ్డది విడిచిపెట్టాక నీకు మంచి జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది, నీకు దీవెన ఆశీర్వాదం అయి ఉన్నది. ఇవన్నీ కాకుండా చేతులు రుద్దుకొని అద్దాలు చూసి ఆ గవ్వలేసి పిన్నీసులేసి, ఏంటిది క్రైస్తవుడివేనా నువ్వు? మనం బర్రెలు పోతే ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? ఊరి చివరి ఒక ఆవిడ దగ్గర పోదాం. ఏమంటే ఎవరామా? సోది. ఆమె పేరేంటి? అది వాళ్ళ దగ్గర పోతున్నాం. ఏవి విలువైన మాటలు లేక ఉబుసుపోక కూర్చొని ఖాళీగా మాట్లాడకుండా వాళ్ళు ఏమంటామంటే సోది మాటలు ఏంటి అంటాం. అంటే వ్యర్థమైనది అని అర్థం. మనం ఎక్కడికి పోతున్నాం ఇప్పుడు? క్రైస్తవుడు అయి ఉండి, క్రైస్తవురాలు అయి ఉండి, దేవుని యొక్క రక్తం చేత కడగబడి నీవు, విలువైన వాక్యం కింద నీవు దేవుని చిత్తానికి లోబడకుండా, ఆయన క్రమానికి లోబడకుండా, ప్రార్థనలో దేవుని అడగకుండా ఒక మనిషి నువ్వు ఆశ్రయించావంటే నిన్ను క్రైస్తవుడు అనొచ్చా? వినపడలేదండి, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట అంటానంటే, నువ్వు దేవుడి వాక్యానుసారంగా ఉన్న వ్యక్తివే అయితే వాక్యాన్ని ప్రేమిస్తావు, క్రమాన్ని ప్రేమిస్తావు, దేవుడికి పరిపూర్ణంగా లోబరుచుకుంటావు. అలాగే నీవు ఉన్న ప్రతిసారి నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ గమనించండి, వాక్యం దగ్గరికి మనం వచ్చినట్లయితే మనకందరికీ తెలిసి కదా, యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ఒక ముట్టింది, స్వస్థత పొందుకుంది. ఇంతవరకు మనకు తెలుసు. అయితే ఈ రాత్రి ఏం మాట్లాడదాం అనుకుంటానంటే, యేసుక్రీస్తును వస్త్రపు చెంగును ఆమె ముట్టడానికి ఆమె పడిన శ్రమ ఏంటో నీకు తెలుసా? అలాగొచ్చేసి ఇలా ముట్టేలా. మీరు బైబిల్ చదివితే ఆమె ఎంతకాలం నుంచి రక్తస్రావంతో ఉన్నది? గట్టిగా చెప్పండి. ఈరోజు మనం వాక్యం చదివాం కదా, మొట్టమొదటి వాక్యం అంటే జ్ఞాపకం ఉన్నదా మీకు? 8వ అధ్యాయము 41 చదువుదాం ఒకసారి. 8:41.
ఒక్క నిమిషం. యాయిరు కుమార్తె వయసు ఎంత? ఆమె ఎన్నేళ్ళ నుంచి బాధపడుతుంది? ఎంతమందికి అర్థమైంది? కరెక్ట్గా మాట్లాడితే యాయిరింట్లో కుమార్తె పుట్టిన దగ్గర నుంచి ఈమె రక్తస్రావం జరుగుతున్నది. ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఇద్దరిని యేసుక్రీస్తు ఒకేలో స్వస్థపరచబోతున్నాడు. యాయిరు తనకున్న బంధకాలు మొత్తం తెంచుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేంత వరకు ఆమె ఆ భారాన్ని మొయ్యాల. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం అంటే అమ్మ స్త్రీలు మీకు తెలుసు ఎంత నరకం అనిపిస్తారో, ఎంత బాధ, ఎంత శోధ అనిపిస్తారో, ఎంత బలహీనంగా ఉంటారో. కానీ ఆమె యొక్క సాక్ష్యము నిమిత్తము దేవుడు ఆమెను ఎదురు చూసేలాగా చేశాడు. ఏమా ఇంకా మీరు కరెక్ట్గా మాట్లాడితే ఈ యాయిది ఎవరో తెలుసా? ఒక పాస్టర్ గారు, ఒక చిన్న సంఘానికి పాస్టర్ గారు. ఆ చిన్న సంఘానికి ఉన్న పాస్టర్ గారిని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళందరూ ఆపారు. మీకు బైబిల్ చదివితే బైబిల్ ఒక మాట అన్నది, యాయిరు ఒక రహస్య విశ్వాసి. నికోదేము ఒక రహస్య విశ్వాసి. అరిమతయి యోసేపు ఒక రహస్య విశ్వాసి. మీరు గమనించినట్లయితే వారు రహస్యంగా ఆయన విశ్వసించినప్పటికీ సమయం వచ్చినప్పుడు అన్నిటిని దాటుగా ఆయన దగ్గరికి వచ్చారు. నికోదేము అడుగుతున్నాడు, నేను మరలా తిరిగి ఎలా జన్మించాలి? అరిమతయి యోసేపు అంటున్నాడు, భయపడి అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి అంటున్నాడు, అయ్యా నాకు ఆయన శరీరము నాకివ్వు. ఏ ఒక్కడ దగ్గరికి పోటల్లా, పైనుంచి ఆయన దించటల్లా, నాకివ్వు శరీరం. అంటే మీరు గమనిస్తే వారు అనేక సంవత్సరాలు ఒత్తిడి పడిన తర్వాతే దాటి బయటకు వచ్చారు. ఈ రాత్రి నీవు కూడా క్రీస్తు దగ్గరికి రావాలంటే ఒత్తిడి లేకుండా ఆయన దగ్గరికి రాలేవు, విశ్వాసం లేకుండా ఆయన దగ్గరికి రాలేవు, శ్రమ శోధన బాధ అనిపించకుండా నువ్వు ఆయన చేరలేవు. వాటన్నిటిని దాటిలాగా ఈ రాత్రి నువ్వు ఇక్కడ విశ్వాసంగా నిలబడినట్లయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికే నువ్వు ఆయనతో పాటు నడిచెళ్ళేవాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, యేసుక్రీస్తు వస్త్రపు చెంగున ముట్టినప్పుడు బైబిల్ అంటా ఉన్నది, ఆయన లోపల నుంచి ప్రభావం బయటికి వెళ్ళినది. అదేనన్నాడు. మరి ఎవరు చెప్పలేదు ఈ పక్కన. ఏం బయటికి వెళ్ళినది? రైట్. ప్రభావం బయటికి వెళ్ళిందంటే అర్థం ఏంటంటే అంతకుముందు క్రీస్తు లోపల ప్రభావం ఉండాలి. అంతేనా? నిజమేనా? ఇక్కడ ఇంకో సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్లో పాత నిబంధనలో ఏలి అని ఒక ఆయన ఉన్నాడు. జ్ఞాపకం ఉన్నదా మీకు? ఏలికి ఒక కుమారుడు ఉన్నారు. జ్ఞాపకం ఉన్నదా? ఇద్దరు. ఓ కుమారుని భార్య పేరు జ్ఞాపకం ఉన్నదా? జ్ఞాపకం లేదు. అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఆమె గర్భవతి అయి ఉన్నది, కుమారుని కననై ఉన్నది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆ మందసాన్ని, దేవుడు యొక్క మందసాన్ని శత్రువులు దొంగతనం చేసుకుని పోయారు. అంతకుముందు ఆమెకు ఒక మాట చెప్పారు, అమ్మా నీ మామగారు చనిపోయారు. ఆమె ఏం మాట్లాడాల. నీ భర్త చనిపోయాడు, ఆయన ఏం మాట్లాడాల. ఈ మందస్సు ఎప్పుడైతే తీసుకొని పోయారో ఆమె ఒక కేక పెట్టింది, ఇశ్రాయేలు నుంచి ప్రభావం బయటికి పోయింది, ఏ కాబోదు. ఏమన్నది? ప్రభావము బయటికి, ఇశ్రాయేలులోంచి ప్రభావం బయటికి వెళ్ళిపోయినది. నిజమేనా? అంటే ఇప్పుడు ఆమె ఏం నమ్మిందంటే మందస్సం ఎక్కడున్నదో ప్రభావం అక్కడ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట, మందస్సం లోపల ఏమన్నది? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి 10 ఆజ్ఞలు? వాక్యము. మందస్సు లోపల ఏమన్నది? వాక్యము. మందస్సు లోపల ఏమన్నది? వాక్యము. మందస్సం ఎక్కడ ఉన్నదో అక్కడ ప్రభావం ఉన్నది. మందస్సం కాదు ప్రభావం అక్కడ, మందస్సు లోపల వాక్యము ప్రభావం కలిగి ఉన్నది. నిజమేనా? ఇక్కడ యేసుక్రీస్తు అంటే ఏంటి తెలుసా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడొద్దుండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపాస సంపన్నుడిగా అనగా ప్రభు యేసుక్రీస్తుగా జీవించెను. ఆమేన్. దేవుడు అంటే ఏంటి? గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యము. ఇప్పుడు యేసుక్రీస్తు నుంచి ఏం బయటకు వచ్చింది? మందసం తీసుకెళ్ళిపోదాము కేక పెట్టింది, ఇదిగో ప్రభావం వెళ్ళిపోయిందని. ఇక్కడ యేసుక్రీస్తు అంటాడు, ఇదిగో నాలోంచి ప్రభావం బయటికి పోయింది. మందస్సంలో ప్రభావం ఉంటే, ఆ మందస్సంలో వాక్యం ఉంటే, ఆ ప్రభావం వాక్యం అయితే అదే వాక్యము పరిపూర్ణంగా ప్రభు యేసుక్రీస్తు లోపల ఉన్నది. మందస్సంలో పరిపూర్ణమైన వాక్యం లేదు, కేవలము 2 పలకలు 10 ఆజ్ఞలే. కానీ యేసుక్రీస్తులో
సరిపోవట్లేదు ఎందుకు నాకు? యేసుక్రీస్తు నామములో ఏమన్నది? నువ్వు బైబిల్ చదివితే ఒకటి నీకు అర్థమవుతుంది. పాత నిబంధనలో తండ్రిగా ఉన్న ఆయన తన కుమారులో సంపూర్ణమైన వాక్యం కుమ్మరించి ఆయన కుమారులో విశ్రాంతి తీసుకున్నాడు. దేవుని యొక్క వాక్యము క్రీస్తు శరీరంలో విశ్రాంతి తీసుకున్నది. అంటే సంపూర్ణమైన వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరి 10 ఆకుల్లో ఉన్న పలకని అక్కడి నుంచి తీసుకుపోతే వాళ్ళ నుంచి ప్రభావం వెళ్ళిపోతే మరి యేసుక్రీస్తు ఎంత ప్రభావం కలిగి ఉండాలి? చాలా మంది తెలియదు. నడుస్తున్న పరిశుద్ధ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు. అవునా? నడుస్తున్న వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం 2 పాదాల మీద నడిస్తే ఆ పాదాలు యేసుక్రీస్తువి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ప్రభావము ఆయన నుంచి బయటకు వచ్చినది. ప్రభావం వస్తే ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. మరి ఈరోజు మనమందరం దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఒక మాట అడుగుతాను, ధైర్యంగా చేయొచ్చు మీరు ఎవరైనా. మా కుటుంబాల్లో ఏ ఆరోగ్యపరమైన ఇబ్బంది లేదు అనేవాళ్ళు చేయొద్దండి. అంటే మన కుటుంబంలో అందరి కుటుంబాలకి కావాల్సింది ఏంటి? ప్రభావం, స్వస్థత, విడుదల, రక్షణ. మీరు గమనిస్తే అన్ని క్రీస్తు నుంచే రావాలి. నిజమేనా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. భూమి మీద ఉన్న ఏ పాస్టర్ గారు రక్తమే కాచి మిమ్మల్ని పరలోకం తీసుకుని పోతాడు? వినపడలేదు. నేనైతే తీసుకుపోను. నా తెలిసి ఈయన కూడా తీసుకుపోడు. వాళ్ళిద్దరు కూడా తీసుకుపోరు. మరి ఎవరు తీసుకెళ్తారు? ఎందుకో చెప్పనా? మమ్మల్ని ఇంకొక ఆయన తీసుకుపోవాలి. మేము మిమ్మల్ని ఎట్లా తీసుకుపోతాం? అవునా? మా కొరకే ఇంకొక రక్తం కాస్తే మీ కొరకు మేము కాచామంటే అవుతుందా? నడవదు ఇక్కడ. కాబట్టి మనందరికీ ఒక విమోచకుడు కావాలి. ఆయనే కిందకు వచ్చాడు. ఆయన వస్తా ఏం తెచ్చాడంటే కేవలం రక్షణ విమోచన మాత్రమే కాదు, స్వస్థత కూడా తెచ్చాడు. ఆమేన్. రక్షింపబడు వారి కొరకు దేవుడి ద్వారా స్వస్థత మనకు ఉచితంగా ఇవ్వబడింది. ఆమేన్. గమనించండి, ఒకే రక్తం స్త్రీలో కొట్టబడింది. ఆ రక్తమే మనకి విడుదల, ఆ రక్తమే మనకి విమోచన, ఆ రక్తమే మనకి రక్షణ. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆ రక్తంలోనే దేవుడు స్వస్థత కూడా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ స్వస్థత కలిపిన రక్తము క్రీస్తు లోపల ఉన్నది. అయితే ఇప్పుడు అది క్రీస్తు లోపల లేదు, అది నీ కొరకు నా కొరకు కాచబడినది. ఈ రాత్రి మీకు సంగతి జ్ఞాపకం చేయాలి. కొంచెం లోతుకు పోదామా? ఏం రావట్లేదు, చప్పుడే రావట్లేదు ఇక్కడ. ఒక రహస్యం మీకు చెప్పాలా, ఇక్కడికి వద్దాం. మళ్ళా ప్రభావం అసలు ఎలాగొచ్చిందో ముందు తెలియాలి కదా మనకి. మీరు గమనించండి, బైబిల్లో యేసుక్రీస్తుని సిలువకి అప్పగించినప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎవరు పట్టుకోలా. ఆయనే రాసిన లేఖనము, ఆయన ముందే ఒక లేఖనం రాసుకున్నాడు. ఆ లేఖనంకి ఆయన కట్టుబడాల. మరణ శాస్త్రం రాసుకున్నవాడు మరణిస్తే తప్ప ఆ శాస్త్రము చెల్లదు. ఇది మనకు అర్థం కాదు. మనకు అర్థమైన భాష మాట్లాడుకుందాం. వీలునామా తెలుసు కదా అందరికీ. ఏంటి వీలునామా అంటే? ఎవరు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎందుకు రాయాలి, ఎలా రాయాలి? ఆస్తి సంపాదించినోడు రాయాలి వీలునామా ఫస్ట్. అవునా? ఆస్తి సంపాదించినోడు వీలునామా రాయాలి. ఎప్పుడు? ఆ సంపాదించి తనకి కుమారులు కుమార్తెలు ఉన్నప్పుడు అప్పుడు రాయాలి. ఎప్పుడు రాయాలి? ఇక నేను ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాను, నాకేమవుతుందో తెలీదు, ఈ ఆస్తి మీకు చెందాలి కాబట్టి నేను వెళ్ళిపోయాక మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఈ ఆస్తి ముందుగానే మీకు రాస్తానని ఎవరి పేరు ఏదో రాశాక అప్పుడు ఆ వీలునామా నీ చేతిలో పెట్టాక ఆ వీలునామా చెల్లదు. ఎందుకని? వీలునామా రాసిన ఆయన బతుకున్నంత కాలమా వీలునామా చెల్లదు. ఇప్పుడు బైబిల్ ఏమంటుంది? మరణశాస్త్రం రాసిన వాడు మరణిస్తే తప్ప ఆ మరణశాస్త్రం చెల్లదు. ఇప్పుడు బైబిల్ రాయించిన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన స్వస్థత, నీకు ఇచ్చిన నిత్య జీవము, అపవాది నుంచి నీకు ఇచ్చిన విడుదల, నీకు ఇచ్చే హక్కు పత్రము, ఇవన్నీ నీకు రావాలి అంటే ఆయన మరణించాలి. చాలా మంది తెలియదు రేపొద్దున ఏంటో. రేపొద్దున ఏం పండగ? ఎందుకు గుడ్ ఫ్రైడే అని చెప్పండి. అది యేసుక్రీస్తు చనిపోతే గుడ్ ఫ్రైడే ఎలాగైంది చెప్పు నాకు ఒక మాట. తెలియదు మనకి.
చేస్తున్నాం. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, మనం కూడా చేసాం, ఇంత అయిపోయా. అంతే కదూ. ఎందుకు గుడ్ ఫ్రైడే అని చెప్పి ఒక మాట. నీ దేవుడు నీ కొరకు చనిపోతే గుడ్ అయింది అది చెప్పండి. మళ్ళీ దాని పేరైనా శుభ శుక్రవారం. ఎందుకేం శుభ శుక్రవారం అది? ఏమో భాస్కర్, మాకేం తెలుసు. అసలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే కదా. ఆశ్చర్యం ఏంటో తెలుసా? నీ కొరకు మరణశాసనం రాసిన వాడు మరణించాలి, అది దానికి ముందే తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను అప్పగించుకున్నాడు. మీకు జ్ఞాపకం ఉంది, ఆ రోజు రాత్రి అరెస్ట్ చేయడానికి, యేసుక్రీస్తుని బంధించడానికి గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు, ఆ తోటలో ఆయన పట్టుకోవడానికి రోమా సైనికులు వచ్చి ఆయన పట్టుకున్నప్పుడు పేతురు కత్తి తీసి ప్రధాన యాజకుడు అక్కడ మేనలుడు వాడి చెవుని తెగిన దగ్గర జ్ఞాపకం ఉందా? మల్కి వాడిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట జ్ఞాపకం ఉన్నదా? ఇప్పటికి నేను అడిగితే నా కొరకు సైన్యం రాదా? కత్తి లోపల పెట్టు. పరలోకం నుంచి సైన్యం కిందకి రాదా అని పిలిస్తే? దూతలు రారా? అంటే ఏంటిది? నన్ను నేను అప్పగించుకుంటున్నాను, ఎవడు ఆపడానికి వీలేదు. ఆయనంతా ఆయన లోబడ్డాడు. ఎందుకంటే మరణశాస్త్రము నెరవేరాలంటే ఆయన మరణించాలి. ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకొరకంటే మన పాపము తీసేయటానికి, మనలో ఉన్న లోపం తీసేయటానికి, మన మీద ఉన్న అపవాదొక్క ప్రభావం తీసేయటానికి ఆయన మరణించవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. రెండవది, యేసుక్రీస్తుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆ ఉదయము 6 గంటల నుంచి ప్రైజ్ ది లార్డ్ ఆయన కొడతా ఉంటే 9 గంటలు తీసుకెళ్ళి శిలువ మీదకి ఎక్కించారు ఆయన. మీరు గమనించండి, యేసుక్రీస్తుని తీసుకెళ్తున్న ప్రతిసారి ఆయన ఒంటి మీద కొరడా దెబ్బలు పడతానే ఉన్నాయి. అపవాది అనుకుంటున్నాడు ఈయన దగ్గర ఉన్న ప్రభావం మొత్తం పోతుంది, శక్తి అంతా పోతుంది, జీవం అంతా పోతుంది. ఇక ఈయన ఎంత మాత్రం దేవుడు కాడు, ఈయన దేవుడి కుమారుడు కాదు, ఇక ఈయన కూడా నేను చంపేస్తానా అని వాడు ఒక పక్కన పండగ చేసుకుంటున్నాడు. మీరు గమనిస్తే భూమి మీద యేసుక్రీస్తు ఇక్కడ దెబ్బలు కొడతా ఉంటే పరలోకంలో ఇంకో సంఘటన జరుగుతూ ఉన్నది. ఏంటి పరలోక సంఘటన? అప్పటి వరకు పరలోక రాజ్యంలో ఉన్న 7 ముద్రల గ్రంథం తెరవటానికి ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు గొర్రెపిల్ల అధికారం పొందుకోవాలంటే అది భూమి మీద చితకగొట్టబడాలా, ఛిద్రం చేయబడాలా, రక్తము కాచాలా. ఇక్కడ దెబ్బలు పడతా ఉంటే అపవాది అనుకుంటాడు, ఆహా ఈయన కొడుతున్నాను కదా, ఈయన చంపుతున్నాను కదా, ఈ రక్తంలో ప్రతి బొట్టు తీసేస్తాడు కదా అని ఆశపడుతున్నాడు. అయితే ఆ సంగతి వాడికి ఒక సంగతి తెలియదు. ఏంటంటే సంగతి, యేసుక్రీస్తు ఒంటిలోంచి కిందకు వచ్చే ప్రతి ఒక్క రక్తపు బొట్టు కూడా కొన్ని లక్షల మంది స్వస్థపరచగలదు, ఇంకా స్వస్థపరచగలదు. ఈ రాత్రి కూడా ఆయన ఇంకా ప్రభావం కలిగే ఉన్నాడు మన మధ్యలో. బైబిల్ చెప్తా ఉన్నది, హేబేల్ రక్తము నేలలో నుంచి నాతో మొరపెట్టిన దేవుడు అంటున్నాడు. అయితే ఈ రాత్రి మీకు చెప్పే సంగతి ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ఇంకా మనతో మాట్లాడుతూ ఉన్నది, ఇంకా దాంట్లో జీవం ఉన్నది, ఇంకా రక్తం వేడిగానే ఉన్నది, ఇంకా రక్తం మనల్ని స్వస్థపరుస్తూనే ఉన్నది. అపవాదికి ఇక్కడ దృశ్యమే కనిపిస్తుంది, కానీ గొర్రెపిల్లగా ఉన్న దేవుడు అక్కడ దృశ్యం చూస్తున్నాడు. మీరు చదివితే ప్రకటన 5వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, ఆ ముద్రలో ఉన్న పుస్తకాన్ని విప్పటానికి భూమి మీదను పరలోకంలోను ఏ లోకంలో కూడా అధికారం కలిగిన వాడు ఎవడు లేడు. యోహాను అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు, ఆ పుస్తకం తెచ్చేవాడు ఎవడు లేడా, ఆ గంధం తెచ్చేవాడు ఎవడు లేడా, ఆ విమోచన గంధము జీవగంధము తెరిచి చూసేవాడు ఎవడు లేడా అని ఏడుస్తా ఉంటే పెద్దోళ్ళు ఒకడు అన్నాడు, యోహాను నువ్వు ఏడవద్దు. ఎందుకు ఏడవద్దు? ఇది గంధము తెరవటానికి యోధా గోత్రం సింహము జయము పొందెను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ యోధా గోత్రం సింహము అంటే అదిగో ఆ పక్కన ఆ సింహాసనంలో చూడమన్నప్పుడు యోహాను పక్క తిరిగి చూసినప్పుడు ఆ సింహాసనంలో సింహం లేదు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల యోహాను కనిపిస్తున్నది. మీరు బైబిల్ చదివితే అక్కడ ఒక మాట ఉన్నది, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. బాప్తిజం ఇచ్చే యోహాను ఏమని పరిచయం చేసేది తెలుసా? లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
చాలామందికి ఈరోజు అర్థం కావట్లా. ఆయన దేవుడు ఎందుకు చచ్చిపోవాలంటున్నారు, దేవుడు చనిపోవడం ఏంటంటున్నారు. నువ్వు అంతవరకు చదువు బైబిల్. ఆయన చనిపోయింది దేనికి? లేఖను నెరవేర్చడానికి. నువ్వు అక్కడ చదివితే అంతే నీకు అర్థమవుతుంది. జరిగిన సంగతి ఏంటి తెలుసా? ఆయన మరణించి మళ్ళా తిరిగి లేచాడు. ఏమా ఇప్పుడు మరణించాడు కాబట్టి ఈ శాస్త్రం చెల్లుతుంది, ఈ బైబిల్ చెల్లుతుంది, వాగ్దానం చెల్లుతుంది, ప్రతి మాట చెల్లుతుంది, ఆయన పలికిన ప్రతి మాట చెల్లుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వాగ్దానము నీకు ఇచ్చినట్లయితే అది నెరవేరాలంటే మళ్ళా పరిశుద్ధాత్ముడే మన మధ్యలో పోలీస్గా ఉండి ఈ వాగ్దానాన్ని వీలునామా నెరవేరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన పోలీస్ ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఒక మాట అడుగుతాను, మనం ఇప్పుడు ఊళ్ళకి పోయినప్పుడు, షాపులకు పోయినప్పుడు, నిన్న ఎవరు సిస్టర్ పాడారు, ఎవరో ఎక్కడ నాకు గుర్తులేదు కానీ సీసీ కెమెరాల గురించి పాట పాడారు. ఎవరో మీరేనమ్మా? అది గుర్తుందా? సీసీ కెమెరాల పాట. మీరు షాపుకు పోతే షాపుకు బయట సీసీ కెమెరాలు ఉంటాయి. రోడ్డు మీదకి పోయినా, పెద్ద పెద్ద మాల్స్కి పోయినా, బంగారం షాపు పోయినా అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి. అవునా? ఆ సీసీ కెమెరా ఎందుకు పెట్టారు? మనం ఏదన్నా చేస్తే వాడు పట్టుకోవడానికి. అవునా? అయితే సీసీ కెమెరాలన్నీ ఆ కెమెరా కనిపిస్తుంది కానీ ఆ కెమెరాలో నుంచి కలిపి ఒక గదిలో ఒకటి కూర్చొని వాడు చూస్తాడు, వాడు మీకు కనబడ్డు. అవునా? మీరు గమనిస్తే ప్రతి షాపింగ్ మాల్లో కూడా ఒక 16, 50, 100, 200 కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాలు మొత్తం ఒక గదిలో ఉండి అక్కడ ఒకటి కూర్చొని ఉంటాడు. వాడికి మనం కనబడతాం కానీ మనం వాడికి కనబడం. అర్థమైందా? మనం జేబులో ఏం పెట్టుకున్నాం వాడికి తెలుసు, నువ్వు ఎక్కడ తిరిగావో తెలుసు, అంతా కూడా రికార్డ్ అయి ఉంటాయి. నిజమేనా? ఒక మనిషికి ఇంత జ్ఞానం ఉంటే వినపడలా. మనిషికే ఇంకొక మనిషి ఏం చేశాడో, ఎప్పుడు చేశాడో అని రికార్డ్ చేసే అంత శక్తి ఉంటే, వాడు కనబడకుండా మనం చూసే అంత శక్తి ఉంటే, మరి దేవుడి సంగతి ఏంటి చెప్పు? అయితే దేవుడు షాపుకు బయట, ఇంటికి బయట, గుమ్మంలోనూ ఇలా పెట్టా సీసీ కెమెరాలు నీ లోపల పెట్టాడు. చెప్పు, ఇప్పుడు ఎక్కడికి పోతావు? ఎక్కడ పరిగెత్తుతావు? ఆశ్చర్యం ఏంటంటే మీరు గమనించండి, ఏ సీసీ కెమెరాలో కూడా వాయిస్ రికార్డ్ అవ్వదు, ఓన్లీ మీరు కనిపిస్తారంతే. అయితే దేవుడు పెట్టిన సీసీ కెమెరాల్లో వాయిసే కాదు, నీ ఆలోచన కూడా రికార్డ్ అవుతాయి. ఇప్పుడు చెప్పు నీ సంగతి ఏంటో, ఎలా తెప్పించుకుంటావు? పోగలవా? మనం వాటికే భయపడుతున్నాం, మరి లోపల దాని సంగతి ఏంటి చెప్పి రాత్రి. షాపులో పెట్టిన కెమెరాలకు భయపడుతున్నాం, పక్కన దొంగ అయిపోతే చూడు పై సీసీ కెమెరా ఉంది అంటున్నారు. మరి రాత్రి నువ్వు ఏదైనా మాట్లాడడం కూడా, మాటో చేయకూడని పనో ఆలోచన చేసినా కూడా ఆలోచన పైనంతా రికార్డ్ అవుతున్నాయి. చెప్పు, ఏం చేద్దాం ఇక్కడి నుంచి? అందుకే మీకు చిన్న మాట చెప్పా, ఈజీగా ఉండే మాట, లోబడిపోదాం, దేవుడి పట్ల విధేయత కలిగి ఉందాం, సరిపోతుంది. ఎందుకు? ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేర్లు రాయటానికి ఆయన కిందకు వచ్చాడు. ఆ పేర్లు రాసిన వాళ్ళని కాపాడటానికి కిందకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఊరికి నెల మనకి అది గుడ్ ఫ్రైడే అవ్వాలా. ఎందుకు గుడ్ ఫ్రైడే అయిందంటే ఆ గ్రంథంలో ఉన్న పేర్లు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు రక్తం కాచి వాళ్ళ మీద ఉన్న పాపాన్ని తీసేసి ఆయన మరణించాడు. మరణించినంత వరకు అయితే అది గుడ్ ఫ్రైడే అవ్వదు మనకి. తిరిగి లేచాడు కాబట్టి అది గుడ్ ఫ్రైడే అయింది. అంటే ఏంటి అర్థం? మనకి అర్థమయ్యే భాషలో చెప్తాం. గుడ్ ఫ్రైడే ఎప్పుడైందంటే ఆదివారం ఉదయం అయింది. శుభ శుక్రవారం ఎప్పుడైందంటే ఆదివారం ఉదయం అయిందంటే. అదేంటది? ఆయన శుక్రవారం చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, పైకి లేవలేదు. శనివారం పైకి లేవలేదు, ఆదివారం ఉదయం పైకి లేచాడు. ఆదివారం ఉదయం లేచాడు కాబట్టి గమనించండి, ఆయన మరణించాడు, మన పాపాలు పోయినాయి, అతిక్రమాలు పోయినాయి, ఆయన గాయాలయ్యాడు, మనం చేసిన మొత్తం పోయినాయి. నిజమేనా? మనం రక్షించబడ్డాం, రక్తం కిందకు వస్తున్నాం, మన హక్కు పత్రం మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఇవన్నీ మనకు జరిగినా కూడా ఆయన చనిపోయిన ఒక బాధ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన తిరిగి లేచాడు కదా, ఆయన తిరిగి లేచి ఉన్నాడు మన మధ్యలో, అలాగే నీ పాపం తీసేయబడింది. ఇప్పుడు అది మనకు మంచిదే కదా. ఇది అంటే శుభ శుక్రవారం అంటే. కానీ మన శుక్రవారాలు ఏంటి? మంచిదా? ఇప్పుడు మన పాపం పోయింది, మంచిదా కదా? ఎవరి వల్ల? ఆయన వల్ల, ఆయన కాచే రక్తం వల్ల.
ఇంతకీ ఆయన అంటే ఎవరు? వాక్యము. దేవుడు అంటే ఎవరు? వాక్యము. ఇప్పుడు చెప్పు, నీ కొరకు రక్తం కాచింది ఎవరు? వాక్యమై ఉన్న క్రీస్తు. నీ కొరకు ప్రాణాలు ఇప్పించింది ఎవరు? వాక్యమై ఉన్న క్రీస్తు. నీకు రక్షణ ఇచ్చింది ఎవరు? వాక్యమై ఉన్న క్రీస్తు. అయితే ఆయన కేవలం రక్షణ మాత్రమే కాదు, ఆయన నిమిత్తం ఎవరైతే ఆయన అంగీకరించడానికి ముందుకొచ్చారో, ఎవరైతే ఆయన పరిపూర్ణ విశ్వాసం ఉంచారో, వారిలో ఉన్న బలహీనమైన వ్యాధులను తీసివేయటానికి ఆయన అదే రక్తంలో స్వస్థత కూడా పెట్టి మనకిచ్చాడు. వాక్యం నువ్వు తీసుకుంటే ఇప్పుడు స్వస్థత కూడా నీదే. అయితే స్వస్థత నీకు రావాలంటే ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఆయన నుంచి ప్రభావాన్ని పొందుకోవలసి ఉన్నావు. కొత్త నిబంధన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగుని ఆ స్త్రీ ముట్టిందని బైబిల్ చెప్తా ఉన్నది. వస్త్రపు చెంగుని ముట్టింది ఆయన కాదు. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రపు చెంగును ముట్టుకుంటేనే ఆమె స్వస్థత పొందుకుంటే, ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఆయన్నే పట్టుకోగలిగితే, ఆయన పాదములు తాకగలిగితే, వినబడలేదండి, ఏమవుతుంది? నువ్వు బలహీనత ఉంటావా? నీ ఇంట్లో బలహీనత ఉంటాయా? వ్యాధులు ఉంటాయా? రోగాలు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? అప్పుల బాధలు ఉంటాయా? అంటే నువ్వు సంపూర్ణంగా లోబడితే అయి ఉండవు. నువ్వు పరిపూర్ణంగా లోబడితే అయి ఉండవు. కారణం ఏంటంటే అవన్నీ తీసేసేవాడు మన మధ్యలోనే ఉన్నాడు. ఈ గడి వర్తమానం అంటుంది, ఆయన అప్పుడు అక్కడ ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రిలో అలాగే ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అక్కడ జనసమూహం ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన ఒక స్త్రీ ముట్టుకుంటే ఆయన నుంచి ప్రభావం బయటికి వెళ్ళినట్లయితే, ఈ రాత్రి కూడా విశ్వాసం ద్వారా నువ్వు ఆయన ముట్టుకోగలిగితే ఆయన నుంచి ప్రభావం బయటకు వచ్చి నిన్ను స్వస్థపరచగలదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు వస్త్రపు చెంగును దాగిన బైబిల్లో ఉన్నది. మీరు గమనిస్తే మనము ధరించినట్టుగా పురుషులు మనకి ఇక్కడ ధరించినట్టుగా వస్త్రాలు ఉండవు. అక్కడ పాలస్తీనాలో ఆయన ఉన్నది. అక్కడ ఎలా ఉండే తెలుసా? వదులైన వస్త్రములు. ఆయన నడుస్తా ఉంటే వెనకాల వస్త్రం అక్కడ దాకా ఉండేది. ఆ వస్త్రపు చెంగును ఆమె ముట్టుకుంటే ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందని ఆయనకి ఎలా తెలిసింది? కొన్నిసార్లు మనం జేబుల్లో డబ్బులు తీసేస్తే మనకు తెలియదు. అవునా? టీవీ చూస్తా ఉంటే మొత్తం దొంగతనం చేసిపోతాయి, అవి కూడా మనకు తెలియదు. కానీ ఆయన నడుస్తూ ఉంటే దూరంగా ఉన్న వస్త్రపు చెంగును అంతమంది గుంపులో అందరూ ఆయన తాకుతున్నారు. అయితే ఆమె ఆయన తాకలేదు, ఆయన వస్త్రపు చెంగును తాకినది. అయితే అంటున్నాడు, నా వస్త్రపు చెంగును తాకారు ఎవరో, నాలోంచి ప్రభావం బయటికి పోయాడు. పేతురు ఎవరో వాళ్ళు కనుక్కుంటే కానీ మనం బయటికి పోయేది లేదు. ప్రభువా, ఇంతమంది గుంపు నీ మీద పడుతున్నారు, ఇంతమందిని తాకుతున్నారు, వీళ్ళు ఎవడని కనుక్కోమంటావు ప్రభువా అని అంటాడు. ఒక ఆమె నా వస్త్రపు చెంగును తాకింది. ఇప్పుడు చూడండి, నన్ను తాకారంటలేదు ఆయన. అది సంగతి. ఎలాగా? ఎందుకంటే ఆమె చేత వస్త్రపు చెంగును తాకినది, అయితే ఆమె విశ్వాసము క్రీస్తుని దాకింది. ఇప్పుడు ప్రభావము వస్త్రపు చెంగులో లేదు, ఆమె విశ్వాసం కూడా వస్త్రపు చెంగులో లేదు. ఆ విశ్వాసం ఏంటో తెలుసా? నేను ఆయన్ని తాకలేనేమో, ఆయన తాకడానికి నాకు బలం సరిపోదేమో, ఆయన తాకడానికి నాకు శక్తి సరిపోదేమో, ఆయన తాకడానికి అర్హత ఉందో లేదో తెలియదు, కానీ కనీసము ఆయన ఎదుటికి పోలేనేమో, కానీ కనీసము ఆయన ఒంటి మీద ధరించిన వస్త్రపు చెంగు అంచు దాగినా చాలనుకున్నదా? ఏముందాం ఆలోచన? ఆయన ముందుకు రాలా, ప్రార్థన చేయమని అడగల, నా తల మీద చేయబెట్టమని అడగల, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవాలా. ఆమె ఏమంటుంది? ఆయనను చూడకపోయినా పర్వాలా, నా వైపు తిరగకపోయినా పర్వాలా, నా మీద చేయి పెట్టకపోయినా పర్వాలా, కానీ మనమేం అడుగుతాం? ఆశ గారు, నువ్వేం చేయి పెట్టకుండా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎడ చేయి పెట్టి ప్రార్థన చేసేవేంది? కుడి చేయి పెట్టాలి కదా. ఏ చెయ్యి అయితే ఎడం చేయి మంచిది కదా, తీసేయరాదు. ఇళ్లలోకి అడుగు పెట్టగానే ఏమంటారు? ఏ కాలు? ఏమ్మా ఏ కాలు? ఎడం కాలు మంచిది కాదుగా, ఎందుకు నీకు? తీసేయండి. నువ్వు క్రీస్తా వాస్తా ఏదో ఒకటే నమ్ము. నువ్వు క్రీస్తుని నమ్మలేదా?
వాస్తు ప్రకారం నువ్వు క్రీస్తులో ఉండాలని కోరుకుంటున్నావా? అయితే ఎడంకాలు తీసేయండి. అంతే కదా? ఎందుకని? కుడికాలు మంచిది, ఎడంకాలు ఏంటండి? ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు, పెద్దోడు మంచోడు అన్న అంటే అర్థం ఏంటి? కుడికాలు మంచిదని అంటే అర్థం ఏంటి? తీసేయి మరి. యేసుక్రీస్తు నీ కుడికాలు కోసమే రక్తం కార్చాడా? డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ చేతి ఇవ్వాలా? ఇవ్వకూడదా? ఎందుకు మరి నీకు ఆ చెయ్యి తీసేరాదు? ఎక్కడ తెచ్చారు? ఎవరు తెచ్చారు సిద్ధాంతాలు? అపోస్తలులు తెచ్చారా? ఇతరులు తెచ్చారా? యేసుక్రీస్తు తెచ్చాడా? అవి తీసేయడానికి ఆయన వచ్చాడు, ఆయన పంపించాడు వీళ్ళని. ఈ రాత్రి మేము వచ్చి కూడా అందుకే ఈ పనికి మాలిన సిద్ధాంతాలు, ఆచారాలు తీసేయడానికి మనం ఇక్కడికి వచ్చున్నాం. మళ్ళీ ఇవన్నీ కలిసిపోయినాయి. ఇవి క్రైస్తవులోంచి వచ్చినవి కాదు, క్రైస్తవులోంచి వచ్చినవి కాదు. నీకెందుకు ఇవన్నీ? నువ్వు వాక్యానుసారంగా జీవించాలా. ఈరోజు మనం చర్చిలోకి వస్తున్నామనే కానీ వాక్యంలోకి రావట్లా. వర్తమానం అంటున్నది ఈరోజు సంఘాలు ఎదుగుతున్నారు కానీ వాక్యాలు ఎదగట్లేదు అన్నాడు ఆయన. ఏంటి ఎదుగుతున్నాం మనం? సంఘాల్లో. మేము పెద్ద భాష గారి దగ్గర ఉన్నామండి. మా పెద్ద భాష గారు పరలోకం పోకపోతే, మా భాష గారు పోకపోతే మేము కూడా పోమంటారా? పర్లేదు, అయితే మీకోసం కాదు ఈ వర్తమానం. మరి ఎవరి కోసం? తప్పులో ఉంటే తెలుసుకోవటానికి, దేవుని రాజ్యం రావటానికి మనకి ఈ కోడికలు. ఈ మానవు కల్పించిన సిద్ధాంతాలు నువ్వు దాటితేనే నువ్వు దేవుడికి విధేయత కలిగి ఉన్నట్టు. ఇప్పుడు మన సిద్ధాంతాలు ఏంటి? మానవ కల్పిత సిద్ధాంతాలు, ఆచారాలు, సంప్రదాయాలు. దానిలోంచి దేవుడిని బయటికి రమ్మంటున్నాడు. అదే విధేయత, అదే లోబట్టం అంటే. నువ్వు దాని నుంచి బయటికి రావాలి. ఇప్పుడు ఆ స్త్రీ కూడా ఏంటి? నా ముందుకు రావాలా, నా తల మీద చేయబెట్టాలా, నా కొరకు ప్రార్థన చేయాలా? జ్ఞాపకం ఉందా? నయమాన్ ఒక ఆయన ఉన్నాడు పాత నిబంధనలో. ఎలాంటి ఆయన? డబ్బు ఉన్నాడేనా? ఎంత ఉంది డబ్బు? గైజీని అడిగితే తెలుస్తుంది, మనకు తెలియదు. ఎంత ఉంది డబ్బు? బండ్ల మీద తీసుకొచ్చాడు, పొట్టు వస్త్రాలు తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, డబ్బు తీసుకొచ్చాడు. మొత్తం అక్కడ వెనకాల ఉన్నది. ఈయన ఇక్కడ దాకా వచ్చాడు. లోపల కొండగుహ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు ఎలీషా. ఇక్కడ దాకా వచ్చాను, నేను నయమాన్ వచ్చా చెప్పబోండి అని అన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది విశ్వాసులు మేము వెళ్ళిపోయింది వీళ్ళకి పాస్టర్ గారు మా దగ్గర రావాలంటారు. ఎలీషా దగ్గరికి పోతే తెలుస్తుంది. ఎలీషా అంటున్నాడు, ఎవరు వచ్చారు? నయమానా? సరే సరే పోయి వద్దాం మనం. నయమానికి ఎంత కోపం వచ్చింది? మనకు వచ్చింది కోపం వచ్చింది. శరీరం ఏమో ఒక్కడిది, కోపం ఏమో ఇద్దరిది వచ్చింది. మనకు కూడా అంతే కదా. నిన్న మాట్లాడుకున్నాం, కోపం వస్తే మనం ఏమంటాం? నా కోపం వస్తే నేను అసలు, అది సంగతి ఏం కాదు, అది కరెక్ట్. ఆ మాట మీద ఉండవు. ఇప్పుడు నయమాను కూడా కోపం వచ్చింది. ఏమన్నా నయమాను, నేను ఎలాంటి ఇలాంటి ప్రవక్తలు నా దగ్గర లేరా? యెహోవాకైనా మంచిది మాకు లేదా? సంఘానికి వచ్చిన కొత్తలో మనం కూడా ఇట్టుంటాం. అక్కడ ఒక చిన్న పిల్ల ఉంది, ప్రైజ్ ది లార్డ్. నయమాన్ అంటే పనిచేసే అమ్మాయి ఉంది, 12 సంవత్సరాల అమ్మాయి కూడా. అమ్మాయి అంటుంది, అయ్యా ఆయన పైనుంచి ఒక మాట చెప్పాడు, ఆయనలో దేవుడు ఆత్మ ఉందని నమ్ముతున్నాం మేమందరం. ఏలి ఆత్మ ఆయన లోపల ఉన్నది. నువ్వు విధేయత కలిగి ఉండి మునుగుతావా మునగవా? లోపడతావా లోపడవా? ఒక మాట అడిగింది, ఆయన కిందకు వచ్చి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయాలా, నిన్ను చూడాలా, నీ జబ్బు పోవాలా, ఎన్నో చెప్పు అన్నది. విన్నారు బైబిల్ చదివారా? ఆయన రావాలా, నెత్తి మీద చేయబెట్టాలా? నేనేమనంటాడు, నా దగ్గర రాలేదు, నన్ను చూడలేదు, నా తల మీద చేయబెట్టలేదు, నన్ను తడవలేదు, నా గురించి ప్రార్థన చేయలేదు. ఎంత గర్వంతో ఉన్నాడు ఎలీషా గారు. అమ్మాయి అంటుంది, నువ్వు లోబడతావా ఇలాగ ఇంటికి పోతావా? ఇక్కడ దాకా వచ్చావు, ఎంతకాలం నీకు వ్యాధి ఉన్నది, ఒక్కసారి ఆ మాటకి లోబడి రాదు. ఒక్కసారి నువ్వు ఆయన చెప్పిన మాటకి విధేయత కలిగి ఉండరాదు. ఈ రాత్రి నీకు అదే మాట చెప్తా ఉన్నా. ఆ చిన్న అమ్మాయి గ్రహించిన సత్యం ఈరోజు నువ్వు గ్రహించలేకపోతున్నావు. క్రీస్తుకి నువ్వు ఒక్కసారి లోబడి చూడు,
వాక్యానికి ఒకసారి లోబడి చూడు, ఒక్కసారి ప్రార్థించి చూడు, ఒక్కసారి తగ్గించుకొని చూడు, ఒక్కసారి దేవుడు యొక్క సత్యమేంటో గ్రహించి చూడు, ఒక్కసారి పరిశుద్ధాత్మను పొందుకొని చూడు, ఒక్కసారి నీ జీవితం దేవుడికి అప్పగించి చూడు, ఒక్కసారి హృదయం దేవుడికి ఇచ్చి చూడు. ఒక్కసారి ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నావా? ఆయన ఆలోచన పడ్డాడు. నువ్వు ఎలా ఇక్కడ దాకా వచ్చావు? ప్రయాణం అయ్యావు, మునిగిపోతే ముందే ఉంది కదరా, మునగరాదా? ఆలోచించాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నువ్వు నా యజమానుడివే, నువ్వు స్వస్థత పొందుకుంటే అది నాకు ఆశీర్వాదమే కదా. వాదించలా. ఈరోజు మనం చర్చికి తేవడానికి అనేక మంది వాదనలు చేస్తున్నాం, అందుకని వాళ్ళు రావట్లా. ఆమె లోబడింది, తగ్గించుకున్నది. స్వస్థత కావాల్సిన నయమానికే, కానీ ఆ చిన్న అమ్మాయి గ్రహించింది, నయమాన్ని గ్రహించలేకపోయాడు. ఎందుకని ఈ మాట చెప్తానంటే, బాధల్లో ఉన్నోళ్ళు, శోధనలో ఉన్నోళ్ళు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు తెలియ చాలాసార్లు. వాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని వాక్యాన్ని దగ్గరికి తీసుకురావాలి. వారి నిమిత్తం నువ్వు పక్కనే ఉండి ప్రార్థించేదిగా ఉండాలి. వారిలో ఉన్న బలహీనతను తీసివేసేలాగా నీ మాటలు ఉండాలి. నీ మాటలతోనే వాళ్ళు అంటికట్టాలి. నీ మాటలతోనే వాళ్ళ దేవుళ్ళకి నడిపించాలి. నీ ప్రార్థనతోనే వాళ్ళ దేవుడి దగ్గర తీసుకురావాలి. ఆ పని చేయకుండా నువ్వు వాళ్ళతో వాదించి తర్కించి నువ్వు అలా చేసావు కాబట్టి అందుకే ఎలాగైందంటే అందుకే వాళ్ళు చర్చికి రావట్లేదు. ఒక్క మాట చెప్పింది, లోబడి రాదా? ఆయన చెప్పాడు కదా, ఆయన ప్రవక్తను నమ్ముతున్నాం కదా, ఆయన మీద పరిశుద్ధాత్మ లేదా ఏలి ఆత్మను నమ్ముతున్నాం కాబట్టి ఆయన చెప్పింది వినరాదు. సరే అలాగే చేద్దాం. కానీ ఆ కొద్దిసేపటికి నయమాన్ తాను తగ్గించుకున్నాడు. అన్నేళ్ల నుంచి కుష్ఠవ్యాధితో ఉన్న నయమాను, అంత డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ లోపల జబ్బు ఉంది. ఆ జబ్బు నయమాను పోయి నీళ్ళలో మునిగిట పైకి లేవగానే, మీకు తెలుసా బైబిల్లో ఏం జరిగిందో? చిన్న పిల్లవాడి శరీరం ఎలాగుందో మళ్ళీ అలాగ మారింది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మారిందంటారు ఆయన శరీరం? గట్టిగా చెప్పరు ఎవరు. మరి మన సంగతి ఏంటి? మన స్వభావం మారాలంటే వాక్యంలో కదా మునగాల. యోర్దానంటే మరణము. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నా, మరణించే లోపే మనము క్రీస్తు లోపల, వాక్యము లోపల, విశ్వాసం లోపల, పరిశుద్ధాత్మ లోపల నువ్వు పూర్తిగా మునగవలసి ఉన్నావు. నిన్ను నువ్వు లోబర్చుకోవాలి దేవుడికి అంత సంపూర్ణంగా. ఏమా మీరు గమనించండి, ఆ స్త్రీ అంత పెద్ద గుంపులో ఎదురుగా వచ్చి ప్రభువా నాకు ప్రార్థన చేయని అడగచ్చు, అడగలేదామా? తను ఎవరో చూపించుకోవాలనుకోలా, నేను స్వస్థత పొందుకుంటే చాలనుకున్నది. ఇంకా బలం ఏంటో తెలుసా? ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు నేను స్వస్థత పొందుకుంటా. దానికన్నా బలమైంది ఇంకేది లేదండి విశ్వాసంలో. ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తును ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది అన్న విశ్వాసం ఆమెకున్నది. దాని కొరకు క్రీస్తును ముట్టుకోవటానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అని చెప్పి ఆమె కనిపెట్టున్నది. మన భాషలో సహనం కలిగి ఉన్నది. ఇప్పుడు ఆమె దగ్గర విశ్వాసం ఉన్నది, వాక్యాన్ని నమ్మింది, క్రీస్తు ఎవరో గ్రహించినది, దేవుని కుమారుడు ఈయనని గ్రహించింది, ఈ కాలం మెస్సయ్యని గ్రహించింది, ఈయనలో ప్రభావం ఉందని కూడా గ్రహించింది. ఇప్పుడు ఆమె విశ్వసించింది కాబట్టి సహనం కలిగి ఉన్నది. సహనం విశ్వాసం అంటే యాకోబు పత్రిక అంటుంది, విశ్వాస సహనము కలిపి పని చేస్తాయి అని. ఇప్పుడు విశ్వాసం ఉన్నది, సహనం ఉన్నది, ఆమెకి ఏం కావాలి? ప్రభావం కావాలి. ఇప్పుడు విశ్వాసము సహనం ఉన్నాక ఆమెకు కావాల్సిన ప్రభావం కాబట్టి విశ్వాసము సహనము ఆమెని క్రీస్తు ఎటువైపు వెళ్తే అటువైపు నడిపించినాయి. ఈరోజు నీవు కూడా వాక్యం పట్ల విశ్వాసం అంటే నువ్వు మనుషుల వెనకాల తిరగవు, వాక్యం వెనకాల తిరుగుతావు. ఆమె గుంపును చూడలా, క్రీస్తుని చూస్తుంది. క్రీస్తు ధరించిన వస్త్రములు చూస్తుంది. ఈ వస్త్రములు క్రీస్తు నుండేగా వచ్చినాయి, ఆయన శరీరాన్ని పట్టుకునే కదా ఉన్నాయి. ఆయనలో ప్రభావం ఉంటే దీనిలో కూడా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఆ విశ్వాసం ఏ స్థాయికి పోయినదంటే, ప్రైజ్ ది లార్డ్, పాత నిబంధనలో ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు షూనేమిరాలు అంటారు. విన్నారా ఆమె పేరు? ఆమె గురించి బైబిల్లో ఒక మాట ఉన్నది. గెహజీ ఆమె దగ్గరికి వచ్చాడు. కొండ మీద ఉన్న ఎలీషా ఈ గాడిద మీద వస్తానేమని చూపించి దూరంగా షూనేమిరాలు వస్తానుకుండా, పో గెహజీ కనుక్కోపో అన్నాడు. గెహజీ వచ్చాడు. అమ్మా బాగున్నావా అన్నాడు. బాగున్నాడా? మీ ఆయన బాగున్నాడా? బాగున్నాడు.
మీ కొడుకు బాగున్నాడా? బాగానే ఉన్నాడు. వాస్తవానికి కొడుకు చనిపోయి ఎలీషా మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు ఆమె అబద్ధం చెప్పిందా? చెప్పలా. ఆమె చెప్పింది నిజమే. ఆమె నమ్మకం ఏంటంటే ఎలీషా దేవుడు యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి అయితే నాకు చనిపోయే కుమారుని ఇవ్వడు కదా, ఏదో జరిగి ఉంటుంది ఎక్కడో. కాబట్టి ఆమె ఏమంటుంది? గెహజీకి చెప్పాలనుకోవట్లా. దానికి కాలం వర్తమాని కూడా ఒక మాట అంటాడు, ఈరోజు సంఘము సేవకులు ఎటువంటి వాళ్ళు గమనిస్తున్నది అన్న. ఈ గెహజీ ఏమో డబ్బు వెనకాల పోతున్నాడు, ఎలీషానేమో ఆత్మ వెనకాల ఉన్నాడు. సంఘం గమనిస్తున్నది. అందుకని సంఘం స్త్రీ అంటే సంఘం, స్త్రీ అంటుంది శూన్యమేలనే సంఘం అంటున్నది. నీకు కాదని చెప్పాల్సింది ఎలీషా కాదు. మీరు గమనించండి, ఆ అధ్యాయం చదివితే మీరు గమనించండి. ఎలీషా దగ్గరికి పోయి కూడా నా కుమారుడు చనిపోయాడని చెప్పలేదు ఆమె ఎక్కడ. ఇప్పుడు ఈమె కూడా ఏ ఒక్కరికి పోయి నాకు ఈ సమస్య అని చెప్పలా. నిజమేనా? మరి ఈరోజు మనమేం చేస్తాం? సమస్య రాగానే ముందు కుటుంబాన్ని బయటికి వెయ్యాల, రోడ్డు మీదకి లాగాల. ఇంట్లో గొడవ అయితే పరిగెత్తుకు రోడ్డు మీద వచ్చి కేకలేస్తాం మనం. ఎందుకని? అందరూ తెలియాలా, అందరు రావాలా. మన కుటుంబంలో సమస్య వస్తే ఎమ్మటే ఫోన్ తీయాలా, అందరికి చెప్పాలా, పంచాయతీ చేయాలా. లాస్ట్కి ఏమైంది? మనల్ని తిడతారు, తప్పు నీదే అంటారు. మరి ఆమె ఏం చేసింది? కంప్లైంట్ చేసిందా? ఎవరికైనా చెప్పిందా? మీరు గమనించింది, అపోస్తలకు కూడా చెప్పలేదా? అపోస్తలు చెప్పినట్టయితే వాళ్ళని అడిగేవారు, అయ్యా ఆమెను చూసాము ఇందాక, బహుశా ఆమె ముట్టుకుంది అనుకుంటానే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏమంటారు? అసలు ఇంకో గొప్ప సంగతి తెలుసా ఇక్కడ మీకు? ఒకసారి గొప్ప సేవకుడు ప్రసంగం చేస్తా అన్నాడు, యేసుక్రీస్తుకు తెలియకుండా యేసుక్రీస్తు లోపల నుంచి ప్రభావం బయటికి పోయినది. అంతేనా? అదే బైబిల్ చదివింది. ఆ సేవకుడు అంటున్నాడు, యేసుక్రీస్తు లోపల నుంచి ఆమె ప్రభావం దొంగతనం చేసింది అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? చాలాసార్లు చాలా ఇళ్లలోనే ఒక మాట వింటా ఉంటాం. ఆ భర్త నైట్ పడుకునేటప్పుడు ప్యాంటు జేబు చొక్కా జేబు బరువుగా ఉంటుంది, పొద్దున్నే లేవగానే తేలిగ్గా ఉంటుంది. మర్మం తెలిసిందనుకుంటా మీకు. ఏంట మర్మం? తీసేమని చెప్పరు. నువ్వు ఇటు అనుమానం చూసావు అనుకో, ఏం చూస్తున్నా కాదు, రాత్రి ఇక్కడ మళ్ళీ డబ్బులు పట్టుకొని వచ్చావా? ఇంకా నువ్వు అడగలే ఆ ప్రశ్న. డబ్బులు ఎక్కడ బాగుంటూ వచ్చావు రాత్రి నువ్వు? ఇప్పుడు నేనేమనాలి? అక్కడ పెట్టాను, ఎవరో తీసారనే లోపు అనుకుంటుందంటే రాత్రి అక్కడ పడేసుకుని వచ్చావు నువ్వు. ఇప్పుడు నువ్వు తీసావంటాడా? అనలేడు. ఏం చేస్తాడు? బైబిల్లో 7 ముద్రలు అర్థమైంది, ఫస్ట్ వీక్ మహాసముద్ర లోతు ఎంత అర్థమైంది, కానీ ఈ మర్మాలు అర్థం కావు. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? నేనంటాను, అంత చాకచక్యంగా నువ్వు బత్తజేబులోంచి 100, 50, 500 ఎంతో దొంగతనం చేసావు కదా, మరి అలాగే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుంచి కూడా ప్రభావం దొంగతనం చేస్తే బేలు కదా. నీకు ఆ దొంగతనం చేసే బాధ పోద్ది కదా. నీ భర్త దగ్గర, నీ భర్త దృష్టిలో నువ్వు దొంగనే ముద్ర వేయించుకోవడం ఎందుకు? ఓ మాట చెప్తా, కోపడం మాకండి అయ్యా. మీరు కూడా వాళ్ళు దొంగలేదనే కారణం మీరే. ఎందుకని? వాళ్ళు దొంగతనం చేసే దేనికంటే వేరే దానికి కాదు, ఇంటో దానికే దొంగతనం చేస్తారు, ఇంటో అవసరాలకే. అవి మీరు ఇవ్వకపోతే వాళ్ళు దొంగలయ్యారు. కాబట్టి లెక్క మీరు కూడా చెప్పాలి పైకి పోయాక. అయితే మీరు గమనిస్తే యేసుక్రీస్తు దగ్గర ప్రభావం ఎప్పుడు కూడా ఈ కాలం వర్తమానట్టుగా ఆయన దగ్గర ప్రభావపు నది ఊట ఉన్నది. ఆమేన్. నువ్వు ఎంతైనా తీసుకో, నీకు కావాల్సినంత ఆయన దగ్గర ఉచితంగా ఉన్నది. తీసుకోవడానికి ఆయన దగ్గర రావాలని ఆలోచిస్తున్నారు, కానీ ఆయన దగ్గర రాకుండా అది నాకు కావాలంటే మాత్రం రాదు. కాబట్టి రాత్రి మనం ఏం చేద్దాం? నువ్వు ఆయనకి ఎంత దగ్గరగా వస్తే అంత త్వరగా కావాల్సిన పొందుకోగలుగుతావు. అయితే గమనించండి, ఆమె ఆయన దగ్గరికి రావాలంటే ఆయన చుట్టూ ఉన్న అంతమందిని దాటాలి. మీరు బైబిల్ చదవండి, గుంపులు గుంపులుగా జనసమూహం ఆయన మీద పడుతుందని. మరి ఇంతమంది మధ్యలో ఆమెకి శరీరరీత్యా సమస్య ఉన్నది. 12 ఏళ్ళ నుంచి ఆమెకి ఆ సమస్య ఉందంటే ఆమె ఎంత బలహీనంగా ఉండాలా, ఆమె ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఆమెకి ఎంత ఇబ్బందికరమైన స్థితిలో వచ్చింది క్రీస్తు దగ్గరికి.
ఇన్ని కలిగి ఉన్నప్పటికీ ఇంతమందిలోంచి ఆమె ఆయన ముట్టుకోవాలని ఒక్క ఆలోచన ఆమెను ఆయన దగ్గర తీసుకొచ్చాం. ఈ రాత్రి నీవు కూడా నేను పరలోక రాజ్యం వెళ్ళాలని ఒక్క ఆలోచన బలంగా కలుగుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఆయన చేరాలంటే అందరిని దాటాల. నీవు క్రీస్తు దగ్గర రావాలంటే నువ్వు అన్నిటిని విడిచిపెట్టాలా, అన్నిటిని దాటవలసిన్నావు. ఏమీ దాటకుండా నువ్వు క్రీస్తు దగ్గరికి రాలేవు, సంపూర్ణంగా నువ్వు దాటవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట బైబిల్ అంటున్నట్టుగా ఆమె ఆయన శరీరము తాకలేదు, కేవలము ఆయన వస్త్రపు చెంగును మాత్రమే తాకినది. ఆయన కూడా నన్ను తాకారంటలా, నా వస్త్రపు చెంగును తాకారంటున్నాడు. మన శరీరానికి ఉన్న వస్త్రాన్ని ముట్టుకుంటే మనకు తెలుస్తుందా స్పర్శ? తెలియదు. అయితే ఆయనలోంచి ప్రభావం బయటికి పోయింది. వస్త్రాన్ని ముట్టుకున్న శరీరంలో ఉన్న ప్రభావం బయటికి పోయింది. ఆమేన్. నిజంగా గమనించండి, వస్త్రపు చెంగును ముట్టుకుని ఆయన లోపల ప్రభావం అలాగలిగిన స్త్రీ కానీ మనకు కనిపిస్తే ఒక్కసారి ఆమెతో కూడా మాట్లాడి ఎటువంటి విశ్వాసం కలిగి ఉంది తెలుసుకుని మనం కూడా పొందుకోవచ్చు కదా. రెండో సంగతి, ఇది ఎప్పుడు తగిందో తెలుసా? యాయిరు వచ్చి ఆమెను అడిగాడు. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నా కుమార్తె, నాకు ఒక్కతే కూతురు ఉంది, 12 సంవత్సరాల వయసు, ఆమె చనిపోయింది, డాక్టర్లు చనిపోవడానికి సిద్ధంగా ఉందంటున్నారు, నువ్వు త్వరగా రా అంటే యేసుక్రీస్తు ఆయన భుజం మీద చేసి పద వెళ్దాం పద అన్నప్పుడు అప్పుడు జరిగింది ఈ సంగతి. ఇప్పుడు యాయిరు అక్కడ ఆపేశాడు యేసుక్రీస్తు. పక్కన పేతురుతో అంటున్నాడు, యోహానుతో అంటున్నాడు, పేతురు యోహాను నన్ను ఎవరో ముట్టుకున్నారు, ఆ ముట్టుకునేది ఎవరో తెలిస్తే కానీ నేను ఇక్కడి నుంచి ముందుకు రానంటున్నాడు. ఇప్పుడు యాయిరు పరిస్థితి ఏంటి? కుమార్తె మంచం మీద ఉన్నది, డాక్టర్లు చనిపోతారని చెప్పారు. అక్కడ యాయిరు దగ్గర ఇంటి దగ్గర ఇంకో కథ ఉన్నది. ఏంటి యాయిరు దగ్గర ఇంటి కథ? ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యాయిరుని వేలేస్తారు. భార్య ఇంట్లోంచి బయలుదేరుతా ఉంటుంది, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడికే. అన్ని ఆలోచించి వెళ్తున్నావా? అన్ని ఆలోచించి వెళ్తున్నావు. ఎందుకని? డాక్టర్లు చేయలే, మన పాస్టర్లు చేయలే, ఎవరు చేయలే, ఇక ఎవరు లేదు, నాకు తెలిసిన ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన స్వస్థపరిచి నేను చాలాసార్లు చూసా. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమె అంటున్నది, నువ్వు అక్కడికి పోతే మన బంధువులు వెళ్ళేస్తారు, మన సంఘం వెళ్ళేస్తుంది, ఊరు వెళ్ళేస్తుంది. యాయిరు అంటున్నాడు, నేను వాళ్ళందరినీ ఎప్పుడు వదిలేశా. నాకు నమ్మకం అన్నది, నాకు విశ్వాసం అన్నది, ఆయన దగ్గరికి వెళితే, ఆయన కానీ మన ఇంటికి వస్తే మన కుమార్తె లేస్తుంది, మన కుమార్తె పొందుకుంటుంది. ఎవరు ఎటుపోయినా పర్వాలేదు దగ్గర రాకు. అంటే నువ్వు క్రీస్తు దగ్గర రావాలంటే వదిలిపెట్టాలా, వదిలిపెట్టాలా. మా అమ్మ కావాలి, మా డాడీ కావాలి, నా డమ్మీ కావాలి, అక్క కావాలి, చెల్లి కావాలి, పిన్ని కావాలి, బాబాయ్ కావాలి, బంధుత్వం కావాలి, ఇంటి పేరు కావాలి, ఊరి పేరు కావాలి, దేవుడి దగ్గర నడవదు. అవన్నీ వదిలితేనే నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు నీకు ఆటంకమైనది విడిచిపెట్టు చాలు, ఇక వేరే అక్కర్లా. ఇప్పుడు యాయిరు బంధువులు నాకు అక్కర్లా, స్నేహితులు నాకు అక్కర్లా, ఉద్యోగము అక్కర్లా, వ్యాపారము అక్కర్లా. మరేం కావాలి? నా కూతురు తిరిగి లేవాలి. ఏ ఒక్కరు ఆమెను బతికించలేకపోయారు. నాకు బతికిస్తారు నమ్మకం కలిగింది ఆయన మీదే, అందుకే ఆయన దగ్గరికి పోతున్నా. నువ్వు ఆయన దగ్గరికి పోతే వెళ్ళేస్తాడు, పర్వాలేదు. మా కుటుంబంలో కూడా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను క్రీస్తు నమ్మినప్పుడు మా కుటుంబాలన్నీ కూడా వెళ్ళేసింది. మమ్మల్ని అందరూ వెళ్ళేశారు. మా ఇంటికి వచ్చి వాళ్ళకి రావద్దని చెప్పిపోయారు. ఎలాగా? ఇంటికి వచ్చి మేము ఇచ్చిన గిఫ్ట్లు, భోజనం అన్నీ తీసుకొని, వస్త్రాలు తీసుకొని, మొత్తం తీసుకున్నాక వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇక్కడ నుంచి మా ఇంటికి రావద్దు, నేను వెళ్ళేస్తున్నావురా. ఎలా ఉంటుంది? అయితే బైబిల్లో ఒక మాట ఉన్నది, యోహాను సువార్తలో, ఆ గుడ్డివాడిని వెలివేసిడని యేసు విని వాడిని కనుగొనెను. గుడ్డోడి కళ్ళు వచ్చాక వెళ్ళేస్తే, గుడ్డోడికి ఉన్నప్పుడు ఊళ్ళోనే ఉన్నాడు, అందరూ సహాయం చేశాడు. నాకు కళ్ళు వచ్చినాయంటే ఎవరు నమ్మకుండా బయటకు గెంటేశారు. ఇప్పుడు నేను కూడా నిజమైనది ఏమో తెలుసుకున్నాను కానీ మమ్మల్ని కూడా బయట గెంటేశారు. నాకు కళ్ళు వచ్చినాయంటే గెంటేశారు. ఇప్పుడు గెంటేసాక ఏం జరిగింది? వెలేసేదని విన్నాక ఏసే ఎత్తుక్కుంటా పోయి ఆయన కలిశాడు. ఏమా కాబట్టి ఎవరో వెలేసారు, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏసు ఎత్తుక్కుని నిన్ను వస్తాడు. ఎవడు ఎత్తుకుని ఎత్తకపోయినా ఎదుగుతాడు నిన్ను. నువ్వు ఆయన కనుదృష్టి దాటి బయటికి పోలేవు. ఇప్పుడు యాయిరు విశ్వాసం అదే, ఎవరు ఎటుపోయినా పర్వాలేదు, నేను క్రీస్తు దగ్గరికి రావాలా. ఇప్పుడు వచ్చి క్రీస్తుని అడిగిన తర్వాత యేసుక్రీస్తు ఆయన మీద చేయేసి పద వెళ్దాం అని అన్నప్పుడు
ఎంతలా వస్త్రవిచంగం దాగిన స్వస్థత పొందుకుని యేసుక్రీస్తు అన్నాడు, ఆమె ఎవరో తెలిస్తే కానీ నేను ముందుకు రాను. ఇప్పుడు యాయిరు మనసు ఎలాగుంటుంది? ఇంతమంది వదిలేసి ఈయన దగ్గరికి వచ్చాను, ఇప్పుడు ఈయన వచ్చి మా ఇంటికి వచ్చి మా కుమార్తెను తాకి నెత్తి మీద చేయిపెట్టి ప్రార్థన చేస్తేనే, ఆమె బతికితేనే నేను అందరి మధ్య తలెత్తుకోగలను, లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఇన్ని వదిలిపెట్టాను కదా. ఇది యాయిరు మనసు. ఈయనేంటి ఇంటి దగ్గర అంత సీరియస్ కండిషన్ అమ్మాయిందని చెప్తే, నా వస్త్రవిచంగం ఎవరో ముట్టారా, ఎవరో నాకు తెలియాలంటాడేంటి? చూడండి, కొద్దిసేపట్లో అపవాది ఏం చేస్తాడు? నీ విశ్వాసాన్ని కిందకి లాగుతాడు, నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. క్రీస్తు పక్కనే నీవు ఉన్నప్పటికీ వాడు నీ మీద ప్రభావం చూపించగలడు. అయితే జ్ఞాపకం పెట్టుకో, అపవాది ప్రభావం కన్నా యేసుక్రీస్తు ప్రభావం గొప్పదై ఉన్నది. బైబిల్ చెప్తా ఉన్నది, లోకంలో ఉన్నవాడి కన్నా ఎవరిలో ఉన్నవాడు? నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ గొప్పవాడై ఉన్నాడు, అయితే పక్కనే ఉన్న యాయిరులో బలహీనత ఉన్నది. అయితే ఎక్కడో ఒక నమ్మకం ఉన్నది, ఈయన వస్తే మాత్రం నా కుమార్తె బతుకుతుంది. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి ఆమె కొద్దిసేపటికి ఆగలేక బైబిల్ చెప్తా ఉన్నది, ఇక నన్ను గమనించేసాడు ఈయన, అర్థమైపోయినది అని ఆమె ముందుకు వచ్చాడు. అయ్యా, నేనే వస్త్రవిచంగం దాకాను. మీరు గమనించారా లేదో? ఆమె ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నది. ఎప్పుడు సాక్ష్యం చెప్పింది? స్వస్థత పొందుకున్న తర్వాత. ఇప్పుడు మీరు గమనిస్తే యాయిరు బలహీనం అయిపోయాడు, భుజాలు జారిపోయినాయి, నడువంగిపోయినాయి. ఇదేంటి ఎలా జరుగుతున్నది? ఆమె సాక్ష్యం ఇచ్చింది, ఎంతో ఈయనకి మళ్ళీ బలం వచ్చింది. నా కళ్ళ ముందు ఒక ఆమె స్వస్థత పొందుకుంది కదా, కాబట్టి ఖచ్చితంగా ఈయన మా ఇంట్లో అడుగు పెడితే నా కుమార్తె ఖచ్చితంగా బాగుపడుతుంది. కొద్దిసేపట్లో బలహీనత, మళ్ళీ అమ్మడే విశ్వాసం. లోపల నువ్వు సహనం కలిగి ఉండాలి. విశ్వాసం మాత్రమే సహనం కలిగి ఉండాలి. నువ్వు నోట్లో త్వరపడి ఒక మాట అనొద్దు, ఓపిక పట్టు. పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అనుకూలంగా లేనప్పుడు, అంతా నీ మీద నిందలేసినప్పుడు నువ్వు కొద్దిగా ఓపిక పట్టు. అంతా నీకు వ్యతిరేకంగా అనిపించినప్పుడు, అంతా చీకటి అనిపించినప్పుడు, అంతా నుంచి జారిపోతున్నప్పుడు నువ్వు కొద్దిగా ఓపిక పట్టు. దాని పేరు సహనం. విశ్వాసం కలిగి ఉన్నావు, సహనం కలిగి ఉండు. విశ్వాసం కలిగి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి ఆయన దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు సహనం కలిగి ఉండాలి ఈయన వచ్చేదాకా. అలాగే క్రీస్తు కూడా నీ జీవితంలో కార్యము జరిగించేదాకా నువ్వు సహనం కలిగి ఉండాలి. మనకు తొందర ఎక్కువ, స్పీడ్ ఎక్కువ. ఏమో దేవుడు చేయట్లేదండి, ఎందుకు దేవుడు ఎట్లా చూశాడండి అంటల్లా యాయిరు ఓపిక పట్టి ఉన్నాడు. ఇప్పుడు ఈమె సాక్ష్యం ఇచ్చింది, యాయిరికి బలం వచ్చింది. ఖచ్చితంగా నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. క్రీస్తు మా ఇంటికి వచ్చాక ఇప్పుడు నాకు సాక్ష్యాన్ని బట్టి నా విశ్వాసం ఇంకా బలపరచబడింది. కొద్దిగా ముందుకెళ్ళి ఒక అడుగు ముందుకేసి యేసుకు చేయి భుజం వేసి ముందుకనగానే ఇంట్లోంచి ఒక పరిగెత్తుకుంటూ వచ్చారు యాయిరు ఇంటి దగ్గర నుంచి. అయ్యా, నువ్వు బోధకుడిని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె మరణించింది. కొద్దిసేపట్లో బలం పొందుకున్నాడు. ఇప్పుడు అపవాది ఏం చేసింది? ఇది ఈరోజు నీ జీవితం, నా జీవితం. కొద్దిసేపట్లో బలం, వాక్యం అనగానే బలం, దేవుడు మాట్లాడగానే బలం, ప్రార్థనలోకి రాగానే బలం, మోకాళ్ళ అనగానే బలం, వాక్యం చదవగానే బలం, కాసేపట్లో ఎవడో అనగానే మళ్ళీ భుజాలు జారేస్తాం, మళ్ళీ కళ్ళల్లో నీళ్లు, మళ్ళా కళ్ళు తుడుచుకోవడం. నా బతుకు ఇంతే అంట. నీ బతుకు ఇంతే కాదు, నీ బతుకు వాక్యమై ఉన్నది, నీ బ్రతుకు జీవమై ఉన్నది, నీ బ్రతుకు క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యాయిరు ఏం చేశాడు తెలుసా? ఈయన వస్తానన్నాడు, ఆ మాటకి యాయిరు విధేయుడై ఉన్నాడు. కాబట్టి యాయిరు విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఆయన ఇంటికి వస్తాను పద అన్నప్పుడు కొద్దిసేపటి నుంచి ఒక వార్త వచ్చింది. ఏంటి వార్త? మరణించింది, ఇక వద్దులే, ఇంకేస్తూ రావద్దులే, పంపించేమను. ఏం చెబుతున్నారు బంధువులు? ఇంటి వారు ఏం చెప్తున్నారు? ఇక వద్దులే, ఏస్తూ అతకలేదు, పర్లేదు, వదిలేసేయండి. మనకు కూడా చాలామంది చెప్తారు, చర్చికి వెళ్ళా నీకేం లాభం లేదు, చర్చికి వెళ్ళా నీకేం మేలు జరగట్లా, ఎంతకాలం చర్చికి పోయావు, ఎంతకాలం రాయపూడి సీమన్గా చర్చికి పోతున్నావు, నీకేం జరిగింది, ఇక మాని. ఇప్పుడు యాయిరు కూడా ఇంట్లో చర్చదే మాట చెప్పారు, ఎంతకాలం పోతావు, ఇంకా నమ్మించాలి కానీ కాపీ రాదా, తిరిగి వెనక్కి తిరుగు. యాయిరు వెనక్కి తిరగల, క్రీస్తు వైపు తిరిగాడు. ఈరోజు చాలామంది యేసుక్రీస్తులోకి వచ్చి వెనకపోతున్నారు, అసలు రానే రాలేదు వెనకపోతానికి. వాళ్ళు వచ్చినాడు ఎవడు వెనకపోడు. క్రీస్తుడు అడుగు ముందుకేస్తాడు, ఈపు చూపించేవాడు కాదు. క్రైస్తవుడు అంటే పోరాడేవాడినే క్రైస్తవుడు అంటాడు. ఇప్పుడు యాయిరు పోరాటం చేశాడు, అక్కడికి వచ్చాడు. విశ్వాసం ఉన్నది, సహనం ఉన్నది, విధేయత ఉన్నది. క్రీస్తు వస్తానన్నాడు, వచ్చేదాకా ఉపయోగపడతాను. యేసుక్రీస్తు ఆ ఇంట్లోకి అడుగు పెట్టేవాడికి ఇంటి చుట్టూ పెద్ద గుంపు ఉన్నది. ఆ గుంపు అంతా ఏం చేస్తున్నది? జాగ్రత్తగా చదవండి, ఏముంది అక్కడ?
ఇల్లు మొత్తం ఏం చేస్తుంది? ఏడుస్తున్నాడు గుంపులు గుంపులుగా చేరి. రొమ్ము కొట్టుకుంటూ, ముక్కులు గారుస్తూ, చీరలు చెంగులు తుడుస్తూ ఏం చేస్తారు అక్కడ? మీరు గమనిస్తే యేసుక్రీస్తు వెళ్ళగానే ఏం చెప్పాడు తెలుసా? వాడు చనిపోయిందంటే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఆ చిన్నది నిద్రిస్తుందే కానీ మరణించలేదు. ఇంకో మాట, లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకో మాట అన్నాడు, ఏడ్చే గుంపులు మొత్తాన్ని బయట పంపించాను అన్నాడు. ఏమన్నాడు? ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, ఆ ఇంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? అందరిని బయట పంపించి గడేశాడు. లోపల ఎంతమంది ఉన్నారు? 7 ఉంటారు. యేసుక్రీస్తుతో పాటు 2 అడుగు పెట్టారు. అక్కడ ఆల్రెడీ నలుగురు కాదు, ఇంతో పాటు 3 వచ్చారు. ఆయనతో పాటు 3, యేసుక్రీస్తు 4, ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం 3, మొత్తం 7 ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నా 7 సంఘకాలు అక్కడే ఉన్నాయి అనుకుంటున్నా. ఆమేన్. ఇప్పుడు ఆయన బయలుపరుచుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఏం చేస్తాడు తెలుసా? ఏడ్చే గుంపు బయటికి పోండి అన్నాడు. కోపం రాదుగా ఇప్పుడు? 40 రోజులు మనం ఏం చేస్తున్నాం? వినబడలా? ఎవరికి శ్రమల కాలాలు, ఎవరికి శ్రమల దినాలు? మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇప్పుడు ఏడ్చేవాళ్ళ మొత్తాన్ని గెట్ అవుట్ అన్నాడు. మరి మన సంగతి ఏంటి? అంటే ఇప్పుడు మనం 40 రోజులు, బూడిద బుధవారం, విభూది బుధవారం, ఏంటి మన పరిస్థితి ఇప్పుడు? ఏడ్చేవాళ్ళు ఏమన్నాడు? మనమేం చేస్తున్నాం? ఆయన ఏమన్నాడు? నా కోసం ఏడవద్దు అన్నాడు. ఏడ్చేవాళ్ళు బయట పంపించేశాడు. నిన్న మనం విన్నాం, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మనమేమన్నాం? ప్రభా ఈ మాట బాగలేదు ప్రభా, కొంచెం మార్చుకుంటాం, మా కోసం కాదుగా నీ కోసం ఎడుతావు ప్రభా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నా మాట లేదు కాబట్టి అవుట్ అన్నాడు. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎందుకని చెప్పారని తెలుసా? వాక్యానికి లోబడిట నువ్వు అర్పించుట కన్నా, నువ్వు ఉపవాసాలు చేయట కన్నా, నువ్వు ప్రార్థన చేయట కన్నా, వాక్యం వినుట కన్నా, వాక్యం చదువుట కన్నా, వాక్యం చెప్పుట కన్నా లోబడుట శ్రేష్టము. ఆమేన్. నువ్వు చెప్పిన దానికి లోబడకుండా ఏం చేస్తే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఈరోజు మన భక్తి ఎలాగున్నది? మనకి నచ్చిన విధానంలో పోతారు మన భక్తులు. అవును. ఒక మాట అడగచ్చా? కోపం రాదుకి ఊరోళ్ళకి ఎవరు చెప్పలే సమాధానం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా 40 రోజుల ఉపవాసం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం? వినబడలా? ఏదో డేట్ చెప్పండి నాకు. ఏంటి ఏదో చెప్పారు నాకు వినబడదు. ఏ బుధవారం అది? బూడిద బుధవారం నుంచి స్టార్ట్ చేసాం. బైబిల్ లేదు. బసం బుధవారం అక్కడ ఉందా బైబిల్లో? లేదు. మరి దేవుడు ఏం చెప్పాడు? లేని చేస్తే తెగుళ్ళు వస్తాయి అన్నాడు. కలిపితే ఏమన్నాడు? పైన ప్లేస్ లేదన్నాడు. ఇప్పుడు బూడిద బుధవారం కలిపామంటే అర్థం ఏంటి? వద్దన్నది చేసామంటే ఏంటి? ఇక్కడ తెగుళ్ళు తెచ్చుకున్నా పైన ప్లేస్ లేకుండా పోయి ఇంకా మన భక్తి ఎందుకు ఇప్పుడు? కాబట్టి ఎంత జాగ్రత్త చేయాలి మనం భక్తి. ఉన్నదేదో చేయరాదా? కొత్తది మనకి ఎందుకంటే ఉన్నదే చేయలేకపోతున్నాం. కొత్తది ఎందుకు మనకి? లేని భక్తి ఎందుకు? వద్దన్నది మనకి ఎందుకు? ఒక ప్రశ్న అడుగుతాను, అసలు ఇంతకీ బూడిద ఎక్కడి నుంచి వస్తుంది బుధవారానికి? సర్ప్రైజ్, ఆశ్చర్యం. చర్చికి వెళ్తున్నాము, వాళ్ళు ముందు చర్చి పెట్టి ఒక గిన్నె పెట్టారు, గిన్నెలో బూడిద పెట్టారు, బూడిద తీసుకుని ఇక్కడ రాసుకున్నాను. ఆ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది? పోయిన సంవత్సరము నువ్వు చర్చికి తీసుకెళ్ళి పడేసి వచ్చిన ఈత మట్టలు అవన్నీ కాల్చి బూడి చేసి ముందు పెట్టారు. అది పరిశుద్ధమైనది కాదు, దేవుడిచ్చింది కాదు. దేవుడిచ్చింది వాక్యం మాత్రమే. అయితే అపవాదం ఏం చేసింది? ఈరోజు వాక్యం తీసేసి నువ్వు బూడిద తీసుకో అంటున్నది. మనం ఏం తీసుకున్నాం? నేనేమంటున్నాను? ఏం తీసుకుంటారు? బూడిద వాక్యమా? చెప్పండి, ఏం కావాలా? బూడిద స్వస్థపరుస్తుందా? బూడిద రక్తం కాచిందా? బూడిద పరలోకం తీసుకుపోతుందా? చెప్పరు ఎవరు? అమ్మ నోరుందా? తెచ్చారా? తెస్తే వాడండి, వాడాల్సిన సమయం ఇది. కాబట్టి మన పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఎవరు? ఈత మట్టలు తీసుకుపోవు, కొబ్బరి మట్టలు తీసుకుపోవు,
తాడి మట్టలు తీసుకుపో, మట్టలాది వరకు కూడా తీసుకుపోయేది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఒక రక్తం మాత్రమే, ఆయన ఇచ్చిన వాక్యం మాత్రమే, ఆయన ఇచ్చిన విశ్వాసం మాత్రమే. కాబట్టి వాక్యానికి విధేయత కలిగి ఉంటామంటే, వాక్యానికి లోబట్టమంటే దేవుడు చెప్పినట్టుగా జీవించడం అయి ఉన్నది. ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఆ స్త్రీ లోబడింది, నమ్మింది, సహించింది, విధేయత కలిగి ఉన్నది, ముట్టుకున్నది, స్వస్థత పొందుకుని ఇంటికి పోయింది. యారింటికి ఆయన వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అంతా ఎలాగ ఉన్నది, ఏడ్చేవాళ్లే. గుంపు మొత్తం బయటికి పోండి అన్నాడు ఆయన. 7 లోపల ఉంచాడు. చేయబట్టుకుని ఏమన్నాడు? చెప్పరే ఎవరు? చేయబట్టుకుని ఏమన్నారు? తల్లితాకుమి. అమ్మాయి లేచి కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే ఇప్పుడు మనం కూడా యాయిర్లాగా అన్నీ వదిలేసి ఎవరేం చేసినా పర్వాలేదు అనుకొని, ఆ వస్త్రపు చెంగును ముట్టిన స్త్రీలాగా ఎవరేమను కూడా పర్వాలేదు, స్వస్థత పొందుకోవాలనుకున్నట్టుగా మనం కూడా ఉంటే మరి మన ఇళ్లలో కూడా కార్యాలు జరగాలి కదా. జరుగుతాయా వద్దా? అవి చేద్దామా? లోకపు ఆచారాలు చేద్దామా? మానవ కల్పిత సిద్ధాంతాలు చేద్దామా? మనుషులు పెట్టిన ఆచారాలు పాటిద్దామా? బైబిల్లో ఒక మాట ఉన్నది, సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నారు ఆయన. ఎవరిని? విశ్వాసులు అనలేదండి ఆయన. మీరు బైబిల్ చదివితే ఎక్కడా కూడా యేసుక్రీస్తు బైబిల్ మొత్తం విశ్వాసులు ఒక్క మాట తిట్టింది ఎవరిని? పరిసయ్యుల్ని, సద్దూకయ్యుల్ని, అంటే ఆ కాలం పాస్టర్ గారులని. ఏమన్నాడు ఆయన? మొత్తం వైట్ అండ్ వైట్ వేసాడు ఆయన. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? లోపల మాత్రం ఎలాగుంది సమాధికి? పైకి మాత్రం ఎలాగున్నది? ఇప్పుడు మనం కూడా పైకి తెల్లని వస్త్రాలు వేసుకొని ప్రభురాత్రి భోజనానికి వస్తాం చర్చికి. పాస్టర్ గారు ఏమంటారు? ఈరోజు ప్రభురాత్రి భోజనం ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారు, ఇదేనా కరెక్టు? ఏ బట్టలు వేయాలా? ముందు ఆయనకి తెలియాలా. బట్టలు ఏమి ఉండదు, లోపల ఆత్మ హృదయంలో ఉంటుంది, మారాలి అక్కడ. నువ్వు అక్కడికి పోయాక ఎంతకాలం భక్తి చేయగలవు? నువ్వు పరలోకి వెళ్ళే భక్తి చేయాలంటే వాక్యంలాగా చెప్పే చోట నువ్వు ఉండాలా. వాక్యానుసారంగా జీవించేటట్టు నువ్వు ఉండాలా. నువ్వు బూడి తింటా తెల్ల బట్టలు వేసుకొని ఉంటా, నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటే నువ్వు ఎక్కడికి పోతావు అనుకుంటున్నావు? నీ గమ్యం ఏంటి? నీ ముగింపు ఏంటి? అసలు పరలోకి వెళ్దామని ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా లేదా? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నువ్వు పైకి తెల్లని వస్త్రములు కాదు, నీ హృదయం తెల్లగా ఉండాలా. నీలో ఉన్న చెడ్డ అలవాట్లన్నీ పోవాలా. నువ్వు వాక్యానికి లోబడాలా. క్రీస్తు చెప్పిన విధంగా నువ్వు నడిచినప్పుడే దేవుని యొక్క రాజ్యము చేరగలుగుతావు. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? వినపడలేదు నాకు. ఇంకా కొద్దిమంది ఒక అలవాటు ఉన్నది, ఆ బూడిదని ప్యాకెట్ చేసి కాగితంలో పొట్టుకొని, దాన్ని ఏమంటారు, పొట్లాం కట్టుకొని, ఆ పొట్లాం కట్టుకొని ఇంటికి తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఏం చేస్తారు? కొంచెం నీళ్ళల్లో, కొంచెం నోట్లో, కొంచెం కూరలో, కొంచెం అన్నంలో. దెయ్యం ఏం చేసింది చూసారు మిమ్మల్ని? వాక్యం అన్నింటిలో కలుపుకోవాల్సిన బదులు, ప్రార్థన కలుపుకోవాల్సిన బదులు, ప్రార్థన స్థానంలో ఏం కలుపుకున్నా నువ్వు? నీకేం మిగులుద్ది? అది. అప్పుడు హిందువుల్లో ఒక సామెత ఉండేది, సన్నాసి రాసుకుంటే బూడిద రాలుద్దంట. ఇప్పుడు మరి ఏం రాలింది? అది. ఏం తింటున్నాం మనం? తినచ్చా? దేవుడు నీకు ఇంత మంచి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? అంటే అపవాదిని ఎంతగా వాక్యం తప్పించాలి నీకు అర్థమవుతుందా? అంటే దేవుడు యొక్క వాక్యం దగ్గర రమ్మని దేవుడు నేను పిలుస్తా ఉంటే, నాకు ప్రభువా నువ్వు వద్దు కానీ నేను బూడిద తింటా, చెట్లు తింటా, చేమలు తింటా. అక్కడ కాకాని తోట పోయి మట్టి తిని వస్తారు పోయి. ఈ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ దేవుడు చెప్పాడు మీకు మట్టి తినమని? ఏ దేవుడు చెప్పాడు బూడిద తినమని? చెప్పట్లో సేవకుడు ఒకసారి ఒక మాట చెప్పడం నాకు జ్ఞాపకం ఉన్నది. వారు ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు ఐగుప్తులో వాళ్ళు ఏం తినేవారంటే అల్లము, వెల్లుల్లిపై పేస్ట్ చేసుకొని తినేవాళ్ళు. అది వాళ్ళ భోజనం. కానీ వాళ్ళు దాటి బయటకు వచ్చాక మాత్రం వాళ్ళు మామూలు పోసుకోవట్లేదండి. వాళ్ళు మోసేది అంటున్నారు, మమ్మల్ని ఇందుకే ఇక్కడ తెచ్చావా? మమ్మల్ని చంపేద్దామని తెచ్చావు ఇక్కడికి? మాకు మాంసమే లేదు. అది తినేది ఏంటి వీళ్ళు అక్కడ? అదే సంగతి. ఇక్కడికి వచ్చేం కావాలా? క్రీస్తులోకి రాకముందు ఈ పరిస్థితి ఒకసారి జ్ఞాపం చేసుకో. ఇప్పుడు ఏమంటున్నాం మనం? అంతేనా? పూరీళ్ళు ఇచ్చాడు, తిన్నారు. మన్నా కురిపించారు, తిన్నారు. మన్నా అంటే ఏంటి?
దేవతలు తినే ఆహారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అంటున్నారు మాకు రుచిగా లేదు అని అన్నారు. వీళ్ళు తినే భోజనం ఏంటి ఐగుప్తులో? అది సంగతి. ఇప్పుడు ఏమంటున్నారు? మా పాస్టర్ గారు చెప్పే వాక్యం ఇక్కడ సరిపోవట్లేదండి. నువ్వు ప్రార్థన చేసేందుకు సరిపోదు, నీకు ప్రార్థన చేయక ఈరోజు ఆ మాటలు మా దగ్గర నుంచి బయటకు వస్తున్నాయి. అయితే రహస్యం చెప్పనా, వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కానీ వారి లోపల నుంచి ఐగుప్తు బయటకు పోలా. అది ఇప్పుడు మనం లోకంలోంచి వచ్చాము కానీ మనలోంచి లోకం బయటికి పోలా. అందుకే నువ్వు దేవుని దగ్గర రాలేకపోతున్నావు. వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కానీ ఐగుప్తు వాళ్ళలోంచి బయటికి పోలేదు కాబట్టి వారు కనాను చేరలేకపోయారు. మరి ఈ రాత్రి మన సంగతి ఏంటి? క్రైస్తవుడు అంటున్నావు, చర్చికి వెళ్తానంటున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ క్రీస్తుని లోపల రానిటిల్లా. వారు ఐగుప్తు నుంచి వచ్చారు, మనం కూడా లోకం నుంచి వచ్చాం. వారు కూడా వాగ్దాన దేశానికి నడిచారు, మనం కూడా పరలోకే నడుస్తున్నాం. అయితే వారు ఐగుప్తులో ఉన్న ఆలోచన విడిచిపెట్టలా కాబట్టి వారు కనాను చేరలా. మరి మన సంగతి ఏంటి? లోకంలోంచి బయటకు వచ్చాము కానీ లోకపు ఆలోచనలు విడిచిపెడితే తప్ప దేవునికి ఇచ్చిన వాగ్దాన దేశానికి అనగా ఎత్తబాటుకి అనగా నీకున్న థియోఫనీ శరీరానికి అనగా పరలోక రాజ్యానికి నువ్వు అడుగు పెట్టలేవు. మరి మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏ భక్తి కావాలి? ఏ భక్తి చేస్తున్నాం? అడగచ్చా ఒక ప్రశ్న? వినబడలేదు నాకు. ఒక్కడే ప్రశ్న. మనం నిజంగా వాక్యం పట్ల విధేయత కలిగి ఉన్నామా? నువ్వు నిజంగా వాక్యం పట్ల విధేయత కలిగి ఉంటే మనుషులు పెట్టిన ఆచారాలను, సిద్ధాంతాలను, కల్పిత కథలను నమ్మవు. క్రీస్తుని నమ్ముతావు, వాక్యాన్ని నమ్ముతావు, రక్తాన్ని నమ్ముతావు, ఆయన చేరుకుంటావు, ఆయన పట్టుకుంటావు, ఆయనతో పాటు నడుస్తావు, ఆయన వల్లే మారుతావు, ఆయన ఉండే చోటికి నువ్వు కూడా వెళ్తావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్. తిరిగి మరి దేవుని యొక్క సేవకి సమయాన్ని అప్పగిస్తా ఉన్నా.